ఓకే. హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లోని జెనెటిక్ కోడ్, ఇంకా టీఆర్ఎన్ఏ, ఇంకా రైబోజోమల్ స్ట్రక్చర్, ఈ మూడు మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఇవాళ జెనెటిక్ కోడే కాదు, జెనెటిక్ కోడ్ అయిపోయిన తర్వాత టీఆర్ఎన్ఏ స్ట్రక్చర్ ఏంటి, ఇంకా ఆర్ఆర్ఎన్ఏ ఎలాగ రైబోజోమ్స్ ఫామ్ చేస్తుంది, రైబోజోమ్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇంకొంచెం డెప్త్ లో మంచిగా నేర్చుకుంటాం. ఓకే. సో నా వాయిస్ అంతా క్లియర్ గా ఉంది, అంతా నో ఇష్యూస్ అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి అందరికందరూ. జస్ట్ అ మినిట్. ఓకే. ఓకే. రైట్. నా వాయిస్ క్లియర్ గానే ఉంది అందరికి? నా వాయిస్ క్లియర్లీ ఆడిబుల్ టు ఎవ్రీ వన్? గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్. గుడ్ ఈవినింగ్ ఛాంపియన్స్. ఓకే. నేను ఒక ఇంపార్టెంట్ విషయం అనేది అబ్జర్వ్ చేశాను. ఓకే. దట్ ఎస్టర్డే అ లాట్ ఆఫ్ యూ హ్యాడెంట్ అటెండెడ్ ద క్లాస్. అంటే మీకోసం మేము కష్టపడి, నేను మీకోసం కష్టపడి సండే రోజు కూడా హాలిడే వదులుకొని నేను క్లాస్ పెడితే మీరందరూ క్లాసుకు రాలేదు చాలా మంది. కొంతమంది సిన్సియర్ గా వచ్చారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దమ్. ఓకే. కానీ ఎవరైతే రాలేదో నేను వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. ఎవరైతే రాలేదో నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే. జస్ట్ అది. సో అందుకే ఒకటే క్లియర్, నాకేమి దీంట్లో దొరికేది లేదు బెనిఫిట్. క్లాస్కి వస్తే మీకే బాగుంటుంది. ఓకే. చాలా మంది మీలో రాలేదు క్లాస్కి. సో అందుకే సింపుల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, నేను రేపు క్లాస్ తీసుకోవట్లేదు. ఓకే. ఆఫ్ కోర్స్ నాకు ఫెస్టివల్ ఉంది, నేను సెలబ్రేట్ చేసుకోవాలి ఫ్యామిలీ తోటి కదా. ఓకే. అరే అయినా కూడా నేను మీకోసం క్లాస్ అనేది పెడదాం అనుకున్నాను. బట్ ఐ హ్యావ్ టేకెన్ అవే దట్ ప్రపోజిషన్. ఓకే. ఓకే. సో అందుకే ఈవెన్ ఐ హ్యావ్ టు టేక్ అ బ్రేక్, బికాస్ హాలిడే రోజు వచ్చి మీకోసం క్లాస్ తీసుకున్నా కూడా మీకు కూడా రావడానికి టైం ఉండట్లేదు. చాలా కష్టపడుతున్నారు మీరు. కొంతమందికి ఒంట్లో బాగాలేదు అంటున్నారు, కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ అంటున్నారు. ఓకే. కొంతమందికి ఏమో కాన్సర్ట్ ఉంది అంటున్నారు, ఏవో బోల్డ్ రీజన్స్ చెప్తున్నారు ఇప్పుడు. సో అందుకే మనం ఏం చేస్తామంటే సింపుల్, ఎప్పుడు కుదిరితే అప్పుడు మనకి, నేను ఎలాగో యాజ్ యూజువల్ రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి, బట్ హాలి హాలిడే రోజులు ఎప్పుడైతే మీకు మీ అందరికి కూడా కుదరట్లేదు, ఒప్పుకుంటే క్లాస్ పెట్టి మీకు కూడా ఫెస్టివల్ ఉంది, మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. లేదంటే సండే రోజు మీరు సెలబ్రేట్ చేసుకుంటారు, రిలాక్స్ అవుతారు. ఆ రోజు మనం క్లాసులు పెట్టుకోవద్దు ఎక్కువ. ఇంకా రెగ్యులర్ రోజుల్లోనే ఇంకా క్లాసులు అనేది రెగ్యులర్ గా పెట్టేసుకుందాం. ఓకే. అది అన్నమాట. హ్యాపీ దసరా ఎవ్రీవన్. విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికీ. ఓకే. రేపు అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. రేపు ఏ క్లాసు ఉండదు మీకు. ఓకే ఫైన్. అది అన్నమాట. సో ఓకే, గోయింగ్ ఫర్దర్, వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ద జెనెటిక్ కోడ్ ఫస్ట్. నేను అన్నది చెప్పాను ఇవాళ. ఇవాళ ఫస్ట్ నేను జెనెటిక్ కోడ్, దాని తర్వాత టీఆర్ఎన్ఏ, దాని తర్వాత రైబోజోమల్ స్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే. అది అన్నమాట. ఫైన్. సరే పదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసింది ఏంటి? లెట్ us డ్రా ద సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అగైన్. ఓకే. మనకు తెలిసింది ఏంటంటే డిఎన్ఏ అనేది సెల్ఫ్ రెప్లికేటింగ్. దాని నుంచి మనకి ఏమొస్తుంది? ఆర్ఎన్ఏ వస్తుంది. ఓకే. అండ్ స్పెసిఫికల్లీ if we are talking about, we have to talk about the mRNA. జస్ట్ మినిట్. దిస్ ప్రాసెస్ ఇస్ రివర్సిబుల్, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ కూడా జరుగుతుంది కాబట్టి. ఓకే. అండ్ దెన్ ఫైనల్లీ ప్రోటీన్. మనకు తెలిసింది ఏంటంటే ద డిఎన్ఏ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఇట్ స్టోర్స్. జస్ట్ మినిట్. మన డిఎన్ఏ ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి కేర్ఫుల్ గా వినండి, నేను బ్రేక్స్ తీసుకొని ఇంకా. ఓకే. ఓకే. వినండి, ఇక్కడ నుంచి కేర్ఫుల్ గా వినండి ఇంకా. ఓకే. చూడండి. సో డిఎన్ఏలోని మనకు తెలిసింది ఏంటంటే ఆ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. The information is in the form of which, that is A, T, C, G. ఈ నాలుగు కోడ్స్, ఈ నాలుగు బేసిస్ ఏవైతే ఉన్నాయో, అడినైన్, థైమిన్, సైటోసిన్, గ్వానిన్ ఏదైతే ఉందో, ఈ నాలుగు ఏవైతే బేసిస్ ఉన్నాయో, ఈ బేసిస్ ది సీక్వెన్స్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటాం, మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం. సో తెలుగు అక్షరాలు రాసుకుంటాం. ఇంగ్లీష్ లో మాట్లాడితే దేర్ ఆర్ 26 లెటర్స్, A to Z అన్నమాట. అలాగా డిఎన్ఏ దగ్గర, డిఎన్ఏ ఏ లాంగ్వేజ్ తో ఆర్ఎన్ఏ తో మాట్లాడుతున్నది? ఈ ఏటీసీజీ లాంగ్వేజ్ తో మాట్లాడుతున్నది. కాకపోతే ఆర్ఎన్ఏ వరకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి there will be a slight change in that information, in which the thymine is replaced by the uracil. Kada? It will be in the form of AUCG. Now this AUCG information
హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ప్రోటీన్. ప్రోటీన్ ఫామ్ లో మనం కన్వర్ట్ చేయాలి. ఆ ఏయుసిజి అనే కోడెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ కోడెడ్ ఇన్ఫర్మేషన్ ని ప్రోటీన్ కింద కన్వర్ట్ చేయాలి. విషయం ఏంటంటే డిఎన్ఏ అనేది డబుల్ స్టాండర్డ్. ఓకే, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ ఇస్ సిమిలర్, బోత్ ఆర్ న్యూక్లిక్ యాసిడ్స్. డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్, ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ నుంచి మనం డిరైవ్ చేసి ఒక ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్ ని ఫామ్ చేసుకోగలుగుతాం. దట్ వాజ్ ఈజీ. ఓకే, డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ ఫామ్ చేయడం పెద్ద కష్టం కాదు. కాకపోతే ఈ ఆర్ఎన్ఏని ఐడెంటిఫై చేసి ప్రోటీన్ దానంతట ఫామ్ చేసుకోలేదు. ఓకే, ఇట్ నీడ్స్ ద హెల్ప్ ఆఫ్ అ కంప్లీట్ డిఫరెంట్ మషీనరీ. ఓకే, అండ్ ద కోడింగ్ మెకానిజం టు ఐడెంటిఫై ద కోడ్ యాజ్ వెల్. ఒక కోడింగ్ మెకానిజం పెట్టుకొని దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఒక ప్రోటీన్ ని ఫామ్ చేసుకోగలగాలి. ఓకే, అది అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ద జెనెటిక్ కోడ్. ఓకే, అండర్స్టాండ్ ద జెనెటిక్ కోడ్. ఓకే, సో జెనెటిక్ కోడ్ అంటే బేసిక్ గా ఏంటి? జెనెటిక్ కోడ్ ఇస్ ద లాంగ్వేజ్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ mRNA. It's the language of mRNA which will be converted into a amino acid sequence. Amino acid, amino acid, amino acid ఏదైతే సీక్వెన్స్ ఫామ్ అవుతున్నదో, ఓకే, ఈ సీక్వెన్స్ ఫామ్ చేయడానికి ఏదైతే ప్రోటీన్ ఫామ్ అవుతుందో దీని నుంచి, ఈ అమైనో సీక్వెన్స్ నుంచి ఏదైతే ప్రోటీన్ ఫామ్ అవుతుందో ఆ లాంగ్వేజ్ ని మనం జెనెటిక్ కోడ్ అంటున్నాం. ఇట్ ఈస్ ఇన్ కోడెడ్ ఫామ్ అంటున్నమాట. అది అర్థమైందా? ఓకే, ఇప్పుడు డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి తెలుగు రాదు కదా, వాటికి వచ్చిన నాలెడ్జ్, వాటికి వచ్చిన లాంగ్వేజ్ ఏంటి? ఏయుసిజి అని 4 లెటర్లు ఉన్నాయి. ఆ 4 లెటర్ని ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి కొన్ని వర్డ్స్ అని ఫామ్ చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం చిన్నప్పుడు ఏబిసిడి నుంచి జెడ్ వరకు లెటర్స్ నేర్చుకుంటాం. 26 లెటర్స్ నేర్చుకుంటాం. ఆ 26 లెటర్స్ నేర్చుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ కేజీ 1 లో నేర్చుకున్న తర్వాత కేజీ 2 ఫస్ట్ స్టాండర్డ్ లో వచ్చినప్పుడు ఏమవుతుంది? ఓకే, మనం ఆ లెటర్స్ నుంచి వర్డ్స్ అని ఫామ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మన దగ్గర 3 లెటర్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఏం చేస్తాం? డిఓజి డాగ్, ఓకే, బిఏటి బ్యాట్, ఓకే, అలాంటి 3 దాని తర్వాత గో అంటే వెళ్ళు, కమ్ అంటే తిరిగిరా. సో దీస్ ఆర్ ద లెటర్స్ విచ్ వి స్టార్ట్ ఫార్మింగ్ విత్ ద లెటర్స్ విచ్ వీ హ్యావ్. అండ్ దిస్ ఇస్ ద లాంగ్వేజ్ దట్ వి క్రియేటెడ్ ఫ్రమ్ దోస్ లెటర్స్. ఆ 26 లెటర్స్ ఏవైతే ఉన్నాయో, 26 ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 26 ఆల్ఫాబెట్స్ నుంచి మనం క్రియేట్ చేసిన లాంగ్వేజ్ ఇంగ్లీష్ అన్నమాట కదా. సో అదే ఏవైతే సిమిలర్ వే మన దగ్గర ఏముంటుంది ఇప్పుడు? మన దగ్గర మన దగ్గర ఏమున్నాయి చెప్పండి? జెనెటిక్ కోడ్ అన్నది ఉన్నది. ఈ జెనెటిక్ కోడ్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం యాక్చువల్గా అర్థం చేసుకోవాలంటే మన దగ్గర 4 బేసెస్ ఉన్నాయి, ఏయుసి ఇంకా జి. ఈ 4 బేసెస్ ఏవైతే ఉన్నాయి, ఈ 4 బేసెస్ ని ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు పుట్ దెమ్ ఇన్ టు అ కోడ్. అవునా కాదా? పుట్ దెమ్ ఇన్ టు అ కోడ్. సో ఎప్పుడైతే కోడ్ లో పుట్ చేస్తున్నామో మనం ఒక సైంటిస్ట్ అనే అతను వచ్చారు, ఒక సైంటిస్ట్ వచ్చారు. దెర్ వాజ్ అ సైంటిస్ట్. ద నేమ్ ఆఫ్ దట్ సైంటిస్ట్ వాజ్ జార్జ్ గ్యామో. The name of that scientist was George Gamow. So what did George Gamow did? First of all, genetic code అనేది ఇతనే కనిపెట్టారు. ఓకే, సో జెనెటిక్ కోడ్ కనిపెట్టడం అంత ఈజీ అవ్వలేదు. ఇప్పటి వరకు జెనెటిస్ట్ బయాలజిస్ట్ వర్క్ చేస్తే సరిపోయింది. జార్జ్ గ్యామో హూ యాక్చువల్లీ గేవ్ అ ఫిజికల్ ప్రూఫ్ వాజ్ అ ఫిజిసిస్ట్. హీ వాజ్ అ ఫిజిసిస్ట్. ఓకే, సో హీ గేవ్ అ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్. ఇట్ వాజ్ అ థియరాటికల్, బేసికల్లీ ఇది ఒక థియరాటికల్ ప్రూఫ్ అన్నమాట. ఇట్ వాజ్ నాట్ యాక్చువల్లీ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్. సో థియరాటికల్ ప్రూఫ్ అనేది ఇచ్చారు. ఈ థియరాటికల్ ప్రూఫ్ లో అతను ఏం చేశారు అంటే, ఫస్ట్ అన్నారు అతను, ఫర్ సపోజ్ నేను 4 లెటర్ నుంచి ఒక్కొక్క అమైనో యాసిడ్ ని తీస్తే, ఫర్ సపోజ్ మనకి ఉన్నవి ఎన్ని అమైనో యాసిడ్స్ ఉన్నాయి? హౌ మెనీ అమైనో యాసిడ్స్ డు వి హ్యావ్? స్టాండర్డ్ అమైనో యాసిడ్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? మన బాడీలో స్టాండర్డ్, ఎసెన్షియల్ ఇంకా నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ని కలిపి మన బాడీలో ఫామ్ అయ్యే ప్రోటీన్స్ లోని దేర్ ఆర్ అ టోటల్ ఆఫ్ 20 అమైనో యాసిడ్స్ కదా. కరెక్ట్, దేర్ ఆర్ ఎ టోటల్ ఆఫ్ 20 అమైనో యాసిడ్స్. ఇప్పుడు ఈ 20 అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దెర్ ఈస్ అ డౌట్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే సార్, ప్లీజ్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ ఎప్పుడు చెప్తారు ప్లీజ్ చెప్పండి అంటున్నారు. ఓకే, నేను ఏం చేస్తున్నాం అనుకుంటున్నానంటే అమ్మ, ఓకే, నేను ఇప్పుడు వరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను చూసుకున్నట్లయితే నీట్ ఛానల్లోని స్టార్టింగ్ నేను చూసినప్పుడు, ఎప్పుడైతే నేను ఫస్ట్ క్లాస్ తీసుకున్నాను మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, అక్కడ నేను ఏం చూసాను అంటే ఫస్ట్ క్లాస్ లో 80 to 100 స్టూడెంట్స్ వచ్చారు, చాలా బాగా అటెండ్ అయ్యారు. సెకండ్ క్లాస్ లో కూడా 50-60 స్టూడెంట్స్ వచ్చారు. దాని తర్వాత నుంచి డ్రాప్ అయిపోయారు. సో అదొక కాన్సెప్ట్ ఉన్నట్టుంది, ఫస్ట్ సెకండ్ లెక్చర్ నుంచి క్వశ్చన్లు వస్తాయి ఎగ్జామ్ లో, దాని తర్వాత ఏ టాపిక్ వచ్చినా పర్లేదు, దాని నుంచి క్వశ్చన్లు రావు, అటెండ్ అవ్వకపోయినా పర్వాలేదు కదా. సో అందుకే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే
మనం ఇంకా ఈ ఈ ఈ పర్టికులర్ ఛానల్లో ఇంకా లైవ్ సెషన్స్ తగ్గించబోతున్నాం. ఈ పర్టికులర్ ఛానల్లో నేను లైవ్ సెషన్స్ తగ్గించి వేదాంత తెలుగు ఛానల్లో లైవ్ సెషన్స్ పెంచుతాను. ఇక్కడ వచ్చే సెషన్స్ ఇంకా రికార్డే ఎక్కువగా వస్తాయి, ఎందుకంటే చాలా మంది వచ్చి అటెండ్ అవ్వట్లేదు క్లాసులు. సో అటెండ్ అవ్వని వాళ్ళ కోసం ఎందుకు అనవసరంగా సెషన్స్ పెట్టడం, అవునా కదా? ఎవరైతే వచ్చి అటెండ్ అవుతారో వాళ్ళ కోసం లైవ్ తీసుకోవడం బాగుంటుంది. సో అక్కడ వేదాంత తెలుగులోని అట్లీస్ట్ ఎంసెట్ నీట్ అందరూ వస్తారు, బైపీసీ స్టూడెంట్స్ అందరూ చాలా ఉన్నారు మీరు మీలోని. ఓకే, వాళ్ళకి బెనిఫిట్ అవ్వట్లేదు, ఓన్లీ నీట్ చెప్పుకుంటూ వెళ్తే అక్కడ ఎంసెట్ స్టూడెంట్స్ ఉండిపోతున్నది. సో ఎంసెట్ స్టూడెంట్స్ కి ఎలాంటి హార్మ్ జరగకుండా ఉండాలి అనేసి నేనేం ప్లాన్ చేస్తున్నానంటే కంపారిటివ్ గా లైవ్ సెషన్స్ కొంచెం అక్కడ ఎక్కువ చేయబోతున్నాను ఇక్కడ కన్నా. ఓకే, సో దట్ ఇట్ బెనిఫిట్స్ ఎవ్రీ వన్. అక్కడ ఎంసెట్ నీట్ ఇద్దరు చూడొచ్చు, అది అన్నమాట. ఓకే, సో దట్స్ మై ప్లాన్ నౌ. ఓకే, సో డోంట్ వరీ, కంపారిటివ్ గా అక్కడ లైవ్ సెషన్స్ ఎక్కువ చేయబోతున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ మన న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఉన్నది. ఆ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అయిన తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్ వస్తుంది. ఎండోక్రైన్ సిస్టమ్ తో హ్యూమన్ ఫిజియాలజీ అయిపోతుంది. హ్యూమన్ ఫిజియాలజీ అవగానే మనం నెక్స్ట్ త్వరగానే ప్లాంట్ ఫిజియాలజీ కూడా స్టార్ట్ చేసేస్తాం, చేసుకొని లైవ్ సెషన్స్ చేసుకుంటాం. సో ఎంసెట్ స్టూడెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది కూడా నాకు అనిపించింది. ఎంసెట్ స్టూడెంట్స్ కి ఎలాంటి లాసెస్ జరగకూడదు, జస్ట్ బికాస్ నీట్ స్టూడెంట్స్ చదువుతున్నారంటే ఎంసెట్ స్టూడెంట్స్ కూడా చదవాలి. ఇట్ ఈస్ నాట్ అ రూల్ దట్ ఎవరెవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నీట్ కూడా కంపల్సరీగా రాస్తారు. ఓకే, అది అన్నమాట. సో విత్ దాట్ నో నీడ్ టు వరీ. ఓకే, మన వన్ షాట్ సెషన్స్ అనేవి కూడా కొంతవరకు స్టార్ట్ అవుతాయి. ద సెషన్స్ విల్ బి లాంగ్ అండ్ లైవ్ కూడా తీసుకుంటాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ఎవరైతే ఎంసెట్ నిజంగా ఆస్పైర్ చేస్తున్నారో వాళ్ళకి ఓకే డెఫినెట్లీ ఐ విల్ బి దేర్ టు గైడ్ యూ. డోంట్ హ్యావ్ టు వరీ, అది అన్నమాట. ఓకే, రైట్, క్లియర్. ఓకే, సో విత్ దాట్ లెట్స్ గో ఫర్దర్. ఈ ఛానల్లో ఎలాగో మనం చూసుకున్నట్లయితే చాలా స్టూడెంట్స్ అసలు రెగ్యులర్ గా లేరు ఎక్కువగా, కాబట్టి కొంత ఒక 10 to 15 స్టూడెంట్స్ వదిలేసి మ్యాక్సిమం చాలా తక్కువ మంది స్టూడెంట్స్. ఓకే, సో మీ గురించి ఆలోచించి అక్కడ కూడా పెడుతున్నానమ్మా. స్టూడెంట్స్ అందరి గురించి ఆలోచించాలి. ఐ కాంట్, నేను ఇప్పుడు ఆలోచించుకున్నట్లయితే యాజ్ ఎ టీచర్ ఐ కాంట్ ఐ కాంట్ బి పార్షియల్ టువర్డ్స్ స్టూడెంట్స్. నేను పార్షియాలిటీ చూపించలేను. నీట్ ఛానల్లో నేను ఎక్కువగా లైవ్ తీసుకొని ఎంసెట్ ఛానల్లో తీసుకుపోయినంటే ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి గైడెన్స్ లేకుండా అవుతుంది. అండ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ యాక్చువల్లీ బిలీవ్ ఇన్ మీ. వాళ్ళు నాకు టెక్స్ట్ దే ఆర్ కమెంటింగ్ కి సార్ ఎంసెట్ కూడా మీరు ఎందుకు తీసుకోవట్లేదని. సో దట్స్ వై ఇక్కడ there are a lot of reasons for this decision. Okay, so that's about it. Okay, so don't worry. ఇక్కడ సెషన్స్ ఆగిపోవు, ఇక్కడ సెషన్స్ కూడా లైవ్ జరుగుతాయి. బట్ కంపారిటివ్ గా అక్కడ లైవ్ సెషన్స్ ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ పెరగబోతున్నాయి. మేబీ దిస్ వీక్ ఇట్ వోంట్ చేంజ్, మేబీ నెక్స్ట్ వీక్, ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఇట్ మైట్ చేంజ్. ఓకే, అది అన్నమాట. ఆల్ రైట్, ఓకే. సో టైమింగ్స్ అవినట్లు ఎలాంటి చేంజెస్ వస్తాయి అది కూడా నేను మీకు చెప్పేసేస్తాను. సో డోంట్ వరీ. నౌ విత్ దాట్ ఓకే, అక్కడ కూడా ఎన్సీఆర్టీనే చెప్తాను. సో నో నీడ్ టు వరీ. ఓకే, ఫైన్. ఓకే, ఓకే, సరే. సో స్టాండర్డ్ అమైనో యాసిడ్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 20 అమైనో యాసిడ్స్ ఉన్నాయి. లెట్స్ కమ్ బ్యాక్ టు ద టాపిక్ అండ్ ఆఫ్టర్ దిస్ వి విల్ ఓకే, దీని తర్వాత మనకు కావాలంటే డిస్కస్ చేద్దాం. ఓకే అమ్మా, సో వినండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం. సో వాంటెడ్ టు సే ఓకే, మన దగ్గర ఉన్న స్టాండర్డ్ అమైనో యాసిడ్స్ 20 అమైనో యాసిడ్స్. సో నేను ఇప్పుడు 4 బేసెస్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ సపోజ్ అడినైన్, యురాసిల్, సైటోసిన్, గ్వానైన్. ఒక్కొక్కటి ఒక్క అమైనో యాసిడ్ కోడ్ చేసింది అనుకోండి. మన దగ్గర ఎన్ని అమైనో యాసిడ్స్ వస్తాయి? 4 అమైనో యాసిడ్స్ వస్తాయి అంతే. Did could I code for all the 20 amino acids? No, I could not code for all the 20 amino acids. సో అప్పుడు గాజ్ గామో ఏం చేశారు, ఇంకొక 4ని యాడ్ చేశారు. నేను 4 బేసెస్ ని 4 కాంబినేషన్స్ క్రియేట్ చేస్తాను. ఆ 4 కాంబినేషన్స్ క్రియేట్ చేసినా కూడా వీ కెన్ ఓన్లీ గెట్ 16 అమైనో యాసిడ్స్. సో ఈవెన్ దిస్ వన్ డిడెంట్ వర్క్అవుట్. సో ఫైనల్లీ అతను ఏం చేశారంటే 4 into 4 into 4 చేశారు. ఇలా చేసినప్పుడు అతనికి టోటల్ గా 64 అమైనో యాసిడ్స్ వచ్చాయి. వచ్చినప్పుడు అతను ఏమన్నారంటే ఫైన్, 20 అమైనో యాసిడ్స్ కి 64 కోడాన్స్ ఉన్నాయంటే కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, సో అందుకే దీని వల్ల మనం ఏమనొచ్చు అంటే 64 కోడాన్స్ వుడ్ బి ద కరెక్ట్ వన్ అనేసి అతను అనుకున్నారు. ఓకే, 64 కోడాన్స్ అనేది అతను కరెక్ట్ అనుకున్నారు. అండ్ దట్ వాస్ ద ఫైనల్ వన్. ఇంకో 4 టైమ్స్ మనం 4 into 4 into చేయక్కర్లేదు, మళ్ళీ 4 టైమ్స్ మల్టిప్లై చేయక్కర్లేదు ఇంకోసారి. ఓకే, హియర్ హీ స్టాప్, హీ టోల్డ్ దట్ 64 కోడాన్స్ ఉన్నాయి, 20 అమైనో యాసిడ్స్ ఉన్నాయి, సరిపోతుంది. ఇప్పుడు ఈ 60 కోడాన్స్ లో కూడా 64 లో కూడా 64 ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా 2 టైప్స్ వస్తాయి. ఒకటి 61, ఇంకోటి 3. ఏవైతే 61 ఉన్నాయో దే యాక్చువల్లీ మేక్ సమ్ సెన్స్. వీటికి ఒక మీనింగ్ ఉంది. వర్డ్స్ అంటే బ్యాట్, క్యాట్, డాగ్ లాంటి మీనింగ్ ఉంది. ఈ 3 వర్డ్స్ కి మీనింగ్ లేదు. బిఆర్ఈ అంటే ఏమైనా వర్డ్ ఉందా? లేదు.
సిఆర్ఐ అంటే ఏమైనా వర్డ్ ఉందా లేదు, సిఈటి అనే ఏమైనా వర్డ్ ఉందా లేదు. సో దానికి మీనింగ్ లేదనమాట. వీటికి మీనింగ్ ఉందన్నమాట ఈ వర్డ్ కి. ఈ కోడాన్స్ కి ఎలాంటి మీనింగ్ లేదు. దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ దిస్ కోడాన్స్. ఓకే, దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ దిస్ కోడాన్స్. ఏదైతే మీనింగ్ ఉన్నదో వాటిని అతను సెన్స్ అన్నారు, ఏదైతే మీనింగ్ లేదో యాంటీ సెన్స్ కోడాన్స్ అంటాం. విల్ బి విల్ బి టాకింగ్ అబౌట్ దోస్ కోడాన్స్. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అది అన్నమాట. కానీ ఒక విషయం, ఒక ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ చెప్పబోతున్నాను. మీరందరూ నిజంగా కోరుకుంటున్నారు అంటే ఐ వాంట్ టు సీ మోర్ రెగ్యులారిటీ ఇన్ ద క్లాసెస్. మీరందరూ, మీ అందరివి పేర్లు నాకు తెలుసు. ఎవరెవరైతే మీ అందరిలో రెగ్యులర్ గా వస్తారో అందరివి పేర్లు నాకు క్లియర్ గా తెలుసు. ఓకే, ఒక్కొక్కరిది తెలుసు. దేర్ ఆర్ 20 to 25 స్టూడెంట్స్ హూ కమ్ రెగ్యులర్లీ. మీరందరూ నాకు రెగ్యులర్ గా వస్తున్నట్టు నాకు అనిపించింది అంటే ఇక్కడ ఉన్న లైవ్ సెషన్స్ కంటిన్యూ అవుతాయి. మీరందరూ రెగ్యులర్ గా రాలేకపోతున్నారు అంటే ఇక్కడ ఉన్న లైవ్ సెషన్స్ తగ్గి ఎంసెట్ ఛానల్, వేదాంత తెలుగు ఛానల్లో లైవ్ సెషన్స్ కొంచెం ఎక్కువ అవుతాయి. సో ఇట్స్ ఆల్ అప్ టు యూ. ఓకే, మీ మీద పూర్తిగా ఉంది. మీ అటెండెన్స్ మీరు ఎలా వేసుకుంటారో దాన్ని బట్టి సెషన్స్ అనేవి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇట్స్ నాట్ దట్ మీ 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 ఏంటది మీకు అగేన్స్ట్ గా నాకు ఏదో ఉన్నదని కాదు. ఎందుకంటే అందరికీ బెనిఫిట్ అవ్వాలి కదమ్మా. ఇప్పుడు మీరు చూసినట్లయితే వేదాంత తెలుగు ఛానల్లోని నేను ఎక్కువ సెషన్స్ చేయలేకపోతున్నాను బికాస్ నేను ఇక్కడ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి కదా. సో బట్ ఆల్ ద స్టూడెంట్స్, ఆల్ ద స్టూడెంట్స్ షుడ్ బి ఈక్వల్లీ ఈక్వల్లీ బి గివెన్ ద ప్రిఫరెన్స్. అందరికి ప్రిఫరెన్స్ ఈక్వల్ గా ఇవ్వగలగాలి. నేను ఇవ్వలేకపోయాను అనుకోండి, అది నా తప్పు అవుతుంది ఇంకా. ఓకే, అది అన్నమాట. ఓకే, సరే. సో లెట్ అస్ సి ఈ వీక్ నెక్స్ట్ వీక్ వరకు చూద్దాం. ఓకే, నేను ఇప్పుడు ఇవాళ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. టుడే ఇస్ 23rd. ఓకే, 23rd నుంచి 3rd అన్నమాట. 3rd నవంబర్ వరకు మనం చూద్దాం. టిల్ 3rd నవంబర్ ఐ విల్ బి అబ్జర్వింగ్ యువర్ అటెండెన్స్. ఓకే, ఎవరెవరైతే స్టూడెంట్స్ నేను ఇవాళ చూస్తున్నాను క్లాస్ లోని, ఇప్పటి వరకు చూశాను వాళ్ళందరిది అటెండెన్స్ నేను 3rd ఏదైతే ఉందో 3rd నవంబర్ వరకు నేను చూస్తాను. ఐ విల్ బి అబ్జర్వింగ్ ఆల్ యువర్ అటెండెన్స్ అన్నమాట. ఓకే, ఈ 3rd నవంబర్ వరకు మీరు 10 డే ఛాలెంజ్ అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం. 3rd నవంబర్ వరకు ఐ విల్ బి అబ్జర్వింగ్ యువర్ అటెండెన్స్. మీరు ఎలా వస్తున్నారు క్లాస్ కి, మీరు క్లాస్ వింటున్నారా లేదా, మీ క్లాస్ అర్థం అవుతున్నదా లేదా. ఐ విల్ బి చెకింగ్ ఆల్ దీస్ పారామీటర్స్ ఇన్ బోత్ ద ఛానల్స్. అండ్ అకార్డింగ్ టు దట్ అ న్యూ డెసిషన్ ఆఫ్ మైండ్ విల్ కమ్. ఎక్కడ లైవ్ సెషన్స్ ఎక్కువ చేయాలి, ఎక్కడ తక్కువ చేయాలి. సో ఇట్స్ ఆల్ అప్ టు యూ. మీ మీద వదిలేస్తున్నాను. 10 days ఉన్నాయి మీ దగ్గర. ఇవాళ నుంచి మీ దగ్గర 10 days ఉన్నాయి. ఈ 10 days లో మేబీ 7 to 8 సెషన్స్ అవుతాయి. మధ్యలో హాలిడే వల్ల 1 to 2 సెషన్స్ ఇటు అటు అవ్వచ్చు. బట్ మాక్సిమం సెషన్స్ అయితే అవుతాయి. ఈ 10 days లో నేను ఐ విల్ బి అబ్జర్వింగ్ దట్ హౌ యూ విల్ బి అటెండింగ్ ద సెషన్స్. ఓకే, అది అన్నమాట. క్లియర్? ఓకే, సో లెట్ అస్ సి ఫ్రమ్ టుడే. ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నేను రెగ్యులర్ గా రావాలి, మీరు రెగ్యులర్ గా రావాలి, సెషన్స్ తీసుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఓకే, అది అన్నమాట. లెట్స్ డూ దిస్. ఓకే, పదండి. సరే. ఓకే, నా గోయింగ్ ఫర్దర్ ఏం చేశారు అంటే ఇతను ఒకసారి అలా ప్లాన్ వేసుకున్న తర్వాత ఫైన్, ఇది కరెక్ట్ గా ఉంది, ఈ ప్లాన్ అనేది సరిపోయింది అతను అనుకొని అతను ఏం చేశాడు అంటే ఓకే, హీ టుక్ అ స్క్వేర్ అన్నమాట. పన్నెట్ స్క్వేర్ లాంటిది ఒక టేబుల్ వేసుకున్నాడు అతను. టేబుల్ వేసుకుని అతను ఏమన్నాడు, ఓకే, ఇక్కడ యూసీఏజీ రాసుకున్నాడు, ఇక్కడ యూసీఏజీ రాసుకున్నాడు. సో ఇంకొక 4 కోడాన్స్ కదా, 4 into 4 into 4 కదా. ఇక్కడ 4, ఇక్కడ 4 అంటే ఇక్కడ కూడా 4 అన్నమాట. సో అలాగా ఇక్కడ ఫస్ట్ ఎలా తీసుకుంటాం, పన్నెట్ స్క్వేర్ లో మనం ఎలా వేస్తాం అలాగే వేయాలి కోడాన్స్ ని. యు యు, ఇక్కడ ఏమొచ్చింది యు అన్నమాట. ఇక్కడ యు, ఇక్కడ యు, ఇక్కడ ఏమొచ్చింది యు యు యు. దిస్ విల్ కోడ్ ఫర్ ఫినైల్ ఎలెనిన్. ఓకే, అలాగనమాట. మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ ఫర్ సపోజ్ దీన్ని తీసుకుందాం. ఇది యు, ఇది సి, ఇంకా ఇది యు. మళ్ళీ ఏమొచ్చింది యుసియు. దిస్ విల్ కోడ్ ఫర్ సెరీన్. ఓకే, అది అన్నమాట. మళ్ళీ ఇంకోటి తీసుకుందాం. ఓకే, ఫర్ సపోజ్ యుఏజీ స్టాప్ కోడ్ అని ఉంది, ఇది తీసుకుందాం. ఓకే, స్టాప్ కోడ్ అని ఏదైతే ఉందో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ యు, ఇక్కడ ఏ, ఇక్కడ జి. సో యుఏజీ స్టాప్ కోడ్. అది అర్థమైందా? సో అలాగా 1 by 1 మనం రాసుకుంటూ వెళ్తే దేర్ విల్ బి a total of 64 codons, in which 61 codons are sense codons which make sense, which will code for amino acids, and the 3 codons which will not make any sense, they are known as the antisense codons. And వాటి నుంచి ఎలాంటిది ఏంటి చెప్పండి, అమైనో యాసిడ్స్ కోడ్ అవ్వు, ప్రాసెస్ అనేది ఆగిపోతుంది, ప్రోటీన్ ఫార్మేషన్. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం. ఓకే, ఈ మూడు మనకి అన్నిటికన్నీ మనం గుర్తుపెట్టుకోవాలంటే లేదు, అన్నిటికన్నీ గుర్తుపెట్టుకోవాలి. యు ఫినైల్ ఎలెనిన్, దాని తర్వాత ఏ లైసిన్. ఓకే, దాని తర్వాత ఇంకోటి వస్తుంది మీకు, ఆగండి జస్ట్ మినిట్, సిసిసి ప్రోలీను. ఓకే, దాని తర్వాత ఏ సియుజి. సియుజి మీకు అక్కర్లేదు, జస్ట్ మినిట్ ఆగండి. ఇంకోటి ఉండేది విత్ ద సేమ్ లెటర్స్, ఆగండి ఒక నిమిషం. ఇది
ఓకే, జస్ట్ మినిట్. జీజీ, ఇక్కడ ఇక్కడ వ్యాలీ నోట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, జియూజిఎస్ ఇది, జియూజీ వ్యాలిన్. ఓకే, ఇంకా దాని తర్వాత గ్లూటమిన్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే గ్లూటమిన్ వచ్చేస్తుంది కాబట్టి. ఓకే, గ్లూటమిన్ మీరు గుర్తుపెట్టుకుంటారు, అండ్ దట్స్ అబౌట్ ఇట్. జిఏ గ్లూటమిన్, ఇక్కడ జిఏజీ గ్లూటమిన్, ఇంకా జియూజీ వ్యాలిన్, ఇవి రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే సికల్ సెల్ ఎనిమియాలో ఇవే మారుతాయి అనమాట. గ్లూటమిన్ ఏదైతే ఉందో సికల్ సెల్ ఎనిమియాలో ఏమవుతుంది, బీటా గ్లోబిన్ చైన్ లో జిఏజీ అని ఉంటుంది, సిక్స్త్ పొజిషన్ లో జిఏజీ అని ఉంటుంది. సిక్స్త్ పొజిషన్ లో జిఏజీ నుంచి మ్యూటేషన్ జరగడం వల్ల ఇది సబ్స్టిట్యూషన్ అయ్యి జియూజీ వచ్చేస్తుంది. జియూజీ రావడం వల్ల ఈ గ్లూటామిన్ జాగాలో వ్యాలిన్ అనేది ఫార్మ్ అవుతుంది. అండ్ వ్యాలిన్ ఫార్మ్ అవడం వల్ల ఏమవుతుంది, సికల్ సెల్ ఎనీమియా అవుతుంది. సికల్ సెల్ ఎనీమియా సిఎఫ్, దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం, సో నో నీడ్ టు వరీ. ఓకే, అది అన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు వన్ బై వన్ ఈ విషయం అంతా మనకి క్లియర్ అయిపోయింది. సరే, ఫైన్. ఇప్పుడు థియరాటికల్ గా చెప్పేస్తే సరిపోతుందా? థియరాటికల్ గా ఒకతను వచ్చి ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఇది, ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ లో నేను చెప్పేశాను. ఓకే, సో మీరు ఇప్పుడు నాకు చెప్పండి తిరిగి, యూ టెల్ మీ దట్ ఈ థియరాటికల్ ప్రూఫే కాబట్టి మనకి బయోకెమికల్ గా ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కుంటే గానీ మనం నమ్మచ్చా దీన్ని? ఎస్ ఆర్ నో చెప్పండి, ఎస్ ఆర్ నో. నమ్మలేం. ఎందుకు ఎందుకు నమ్మలేమంటే మనం యాక్చువల్ గా ఎప్పుడు ఒక కెమికల్ ప్రూఫ్ ని బిలీవ్ చేయాలి. నౌ దెన్ కమ్స్ ద కెమికల్ ప్రూఫ్, దెన్ కమ్స్ ద కెమికల్ ప్రూఫ్. సో కెమికల్ ప్రూఫ్ ఆర్ ద biochemical proof to be exact was given by three scientists. The first scientist was హర్గోబింద్ ఖురానా, మన ఇండియన్ సైంటిస్ట్ ఇతను. సూపర్ ఇతను, అసలు చెప్పాలి, సర్ హర్గోబింద్ ఖురానా అని కూడా అనొచ్చు ఇతన్ని. ఓకే, అంత ఫేమస్ ఇతను హర్గోబింద్ ఖురానా. Then number two is Marshall Nirenberg. Okay, and number three is ఎవరు? నంబర్ త్రీ ఎవరు? ఇంకొకటి ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? సెవెరో సెవెరో ఒఖోవా, ఒఖోవా, ఖ, ఒఖోవా అనాలి. ఓకే, షారుఖ్ ఖాన్ లేదంటే ఖ ఖ అంటాం కదా, ఖ ఖ అన్నమాట, ఖ అంటాం కదా, అలా అన్నారు. ఒఖోవా, సెవెరో ఒఖోవా అన్నమాట. ఓకే, అది. సో ఈ ముగ్గురు సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో దే స్టార్టెడ్ గివింగ్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్స్. అన్నిటికన్నా ఫస్ట్ మనం హర్గోబింద్ ఖురానా ఏం చేశారో మాట్లాడుకుందాం. అన్నిటికన్నా ఫస్ట్ హర్గోబింద్ ఖురానా ఏం చేశారో మాట్లాడుకుందాం. హర్గోబింద్ ఖురానా ఎవరైతే ఉన్నారో హర్గోబింద్ ఖురానా ఎవరైతే ఉన్నారో జస్ట్ మినిట్. హర్గోబింద్ ఖురానా ఎవరైతే ఉన్నారో అతను ఏం చేశారంటే హీ యాక్చువల్లీ డిస్కవర్డ్ టూ టైప్స్ ఆఫ్ పాలిమర్స్. ఓకే, వాట్ ఆర్ దోస్ పాలిమర్స్? హీ మేడ్ సమ్ ఆర్ఎన్ఏస్. హీ సింథసైజ్డ్ సమ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్. ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ని సింథసైజ్ చేశాడు అతను. ఓకే, ఈ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ సింథసైజ్ చేసినప్పుడు రెండు టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ని సింథసైజ్ చేశాడు. ఒకటి కోపాలిమర్స్, సారీ హోమోపాలిమర్స్, ఇంకా కోపాలిమర్స్ అలా రాద్దాం. ఓకే, మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది అప్పుడు. హోమోపాలిమర్స్ ఇంకా కోపాలిమర్స్. ఓకే, హోమోపాలిమర్స్ ఇంకా కోపాలిమర్స్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ హోమోపాలిమర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా ఉంటాయి? ఓకే, ఎలాంటి ఎలాంటిది క్రియేట్ చేశారు? హోమోపాలిమర్ అంటే సేమ్ టైప్ ఆఫ్ బేస్ అలా రిపీట్ అవుతుంది. పాలిఏటైల్ విన్నాం కదా, పాలిఏటైల్ లో పాలిఎడినైలేషన్ విన్నాం కదా, ఏ ఏ ఏ అని కంటిన్యూస్ గా వస్తాయి. అలాగే ఇక్కడ కూడా యు 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 లేదంటే జి 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 ఇలాగనమాట. సో అలాంటివి అతను కనిపెట్టాడు, అలాంటిది సృష్టించాడు, అతను క్రియేట్ చేశాడు ల్యాబ్ లో. దాని తర్వాత కోపాలిమర్స్ అంటే రెండు టైప్స్ ఆఫ్ పాలిమర్స్ రావడం. ఫర్ సపోజ్ ఏయు ఏయు ఏయు. ఓకే, ఏయు ఏయు. ఓకే, అది అన్నమాట. సో ఇలా ఎప్పుడైతే చేశారో విత్ దాట్, ఓకే, దీంతో ఏమైంది, ఈ పాలిమర్స్ ని యూజ్ చేసుకొని ఫర్దర్ జెనెటిక్ కోడ్ ఇంకా తెలుసుకోవడానికి యూజ్ అయింది. ఫర్ సపోజ్ యు అని తీసుకున్నాం అనుకోండి, ఇట్ కోడ్స్ ఫర్ ఫినైల్ అలనిన్. ఓకే, అదే మనం ఫర్ సపోజ్, ఓకే, ఇలాగే జియు 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 అని చూసాం అనుకోండి, జియుజి కోడ్స్ ఫర్
వాలిన్. ఓకే, సో ఇలాగ టెస్ట్ చేయడానికి ఇట్ బికేమ్ యూస్ఫుల్ వెన్ హీ క్రియేటెడ్ దీస్ మాలిక్యూల్స్. నంబర్ వన్. రెండోది ఏంటి? ద సెకండ్ వన్ వాజ్ మార్షల్ నీరెన్బర్గ్. మార్షల్ నీరెన్బర్గ్ ఇతను ఏం చేశారు? వాట్ డిడ్ మార్షల్, ఓకే, మార్షల్ నీరెన్బర్గ్ ఏం చేశారు చెప్పండి. మార్షల్ రీనెన్బర్గ్ ఏదైతే ఉన్నారో అతను ఏం చేశారు చెప్పండి. హీ క్రియేటెడ్ అ సెల్ ఫ్రీ సిస్టమ్. అంటే ఇన్ విట్రోగా ప్రోటీన్ ఫార్మేషన్ ఏదైతే ఉందో, ప్రోటీన్ సింథసిస్ ఏదైతే ఉందో, ప్రోటీన్ సింథసిస్ ఏదైతే ఉందో, జస్ట్ మినిట్, ఇన్ విట్రోగా, జస్ట్ మినిట్, ఒక్క నిమిషం ఆగండి. ఇది మెసేజెస్ చూడగలగాలి కదా, దానికి కొంచెం సెట్టింగ్స్ చేద్దాం. ఓకే, అది. సో దీన్నే మనం ఏమంటాం, ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. ఓకే, సో ఇతను ఏం కనిపెట్టాడంటే ఇన్ విట్రోగా అంటే ల్యాబ్ లో అన్నమాట. బాడీ కన్నా బాడీ లోపల అంటే దాన్ని ఏమంటాం, ఇన్ వైవో అంటాం. మీరు ఏదైనా ఎక్స్పెరిమెంట్ ఒక హ్యూమన్ లేదంటే ఒక లివింగ్ ఆర్గనిజం లోపలే చేస్తున్నారు అంటే దాన్ని ఇన్ వైవో అంటాం. ఇన్ ద సేమ్ కండిషన్స్, న్యాచురల్ కండిషన్స్ లో మీరు చేస్తున్నారు. అదే మీరు ల్యాబ్ లో సింథటిక్ కండిషన్స్ లో చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ కండిషన్స్ లో చేస్తున్నారు అంటే దాన్ని ఇన్ విట్రో అంటాం. దీన్నే అతను ఇంకోటి ఏంటి పేరు చెప్పాడు, సెల్ ఫ్రీ సిస్టమ్ అన్నారు. సెల్ ఫ్రీ సిస్టమ్. ఈ సిస్టమ్ లో అతను ఏమన్నారంటే ప్రోటీన్ సింథసిస్ అనేది చేశారు. ఇక్కడ వరకు అంత బాగున్నది, ఇక్కడ వరకు అంత బాగుంది. మనకు ఒక విషయం, మూడో విషయం ఏంటి తెలుసు అంటే మనకి, ద థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏం తెలుసు, ఒక ఆర్ఎన్ఏ ఫామ్ అవ్వాలి అంటే డిఎన్ఏ టెంప్లేట్ అనేది ఉండాలి. ఎస్ ఆర్ నో? ఆర్ఎన్ఏ ఫామ్ చేసుకోవాలి అంటే ఇక్కడ హర్గోబింద్ ఖురానా ఏం చేశారు, ఆర్ఎన్ఏ ఫామ్ చేస్తారు బయట. కాకపోతే అతని దగ్గర ఆ ఎంజైమ్ ఒకటి కావాలి కదా, ఆ ఎంజైమ్ తోనే కదా అది అలా చేయగలరు అతను. ఆ ఎంజైమ్ ఎవరు కనిపెట్టారు? సెవెరో ఓకోవా. సెవెరో ఓకోవా ఒక ఎంజైమ్ ని కనిపెట్టారు. ఆ ఎంజైమ్ పేరే ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఎంజైమ్? చదువుకున్నారు ఎవరైనా? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఎంజైమ్? చెప్పండి, ఎవరైనా చెప్తారా? పాలీన్యూక్లియోటైడ్. పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫోరైలేస్. ఫాస్ఫోరైలేస్. పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫోరైలేస్ అనే ఎంజైమ్ ని కనిపెట్టారు. ఈ ఎంజైమ్ స్పెషాలిటీ ఏంటంటారు మీరు? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఎంజైమ్? ఇట్ ఈస్ డిఎన్ఏ ఇండిపెండెంట్. అంటే డిఎన్ఏ టెంప్లేట్ లేకపోయినా ఆర్ఎన్ఏ ఫామ్ చేయగలదు. ఇండిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. ఆర్ఎన్ఏ పాలిమరేస్. డిఎన్ఏ ఇండిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. విని ఇంకా సాయి ప్రియ కరెక్ట్ గా చెప్పారు ఎంజైమ్ పేరు. గుడ్. ఓకే, అది. సో డిఎన్ఏ ఇండిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. ఓకే, డిఎన్ఏ ఇండిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. దీన్ని మనం టెంప్లేట్ ఇండిపెండెంట్ అని కూడా అనొచ్చు. టెంప్లేట్ ఇండిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అని కూడా అనొచ్చు. లేదంటే దీన్ని మనం ఒక్కోవా ఎంజైమ్ అని కూడా అనొచ్చు. ఒక్కోవా ఎంజైమ్ అని కూడా అనొచ్చు. సో దట్ ఈస్ ద బేసికలీ ద ఎంజైమ్. అండ్ నౌ ఇఫ్ యూ సీ హియర్, మన దగ్గర ఒక ఎంజైమ్ ఉంది ఏదైతే టెంప్లేట్ లేకుండానే ఆర్ఎన్ఏ ఫామ్ చేయగలదు. ఆర్ఎన్ఏ ఫామ్ చేయగానే ఇతను ఏం చేశాడు, హోమోపాలిమర్స్ కోపాలిమర్స్ దాంతో క్రియేట్ చేసుకోగలిచాడు. హోమోపాలిమర్స్ కోపాలిమర్స్ క్రియేట్ చేసిన తర్వాత దాని నుంచి ప్రోటీన్ ఫామ్ చేయాలి కదా ఆ కోడ్ తోటి. అది ఎవరు చేశారంటే మార్షల్ నీరెన్బర్గ్ చేశారు. సో దీస్ ఆర్ ద త్రీ డిఫరెంట్ సైంటిస్ట్. ఓకే, ఏ ఫ్లోలో అయితే మీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చారో అదే చెప్పాను, కానీ దిస్ ఇస్ ద ఫ్లో. మన దగ్గర ఫస్ట్ సెవెరోక్వా ఎంజైమ్ కనిపెట్టారు కాబట్టి ఇతను హర్గోబింద్ ఖురానా ఆ ఎంజైమ్ తోటి హోమోపాలిమర్స్ కోపాలిమర్స్ క్రియేట్ చేయగలిచారు. ఆ ప్రాసెస్ ఫర్దర్ వెళ్ళి దాంతోనే ప్రోటీన్ అనేది ఎలా ఫామ్ చేయాలి ల్యాబ్ లో అనేది నీరెన్బర్గ్ అనే అతను కనిపెట్టారు. ఇవన్నీ చేసిన తర్వాత జెనెటిక్ కోడ్ కి ఒక బయోకెమికల్ ప్రూఫ్ అనేది వచ్చింది. బయోకెమికల్ ప్రూఫ్ అనేది వచ్చింది. ఓకే, అది అన్నమాట. క్లియర్? అర్థమైందా అందరికి? ఓకేనా? సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు జార్జ్ గ్యామో. ఓకే, అండ్ వాట్ ఎవర్ హీ యాక్చువల్లీ ట్రై టు అచీవ్, అది అన్నమాట. ఓకే, క్లియర్.
సో ఒక క్వశ్చన్ చేద్దాం సింపుల్ గా. ఓకే, లెట్స్ ట్రై టు డూ సమ్ క్వశ్చన్. అండ్ ఆఫ్టర్ దిస్ క్వశ్చన్ ఇస్ డన్, వాట్ వి విల్ డూ, విల్ స్టడీ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది జెనెటిక్ కోడ్. జెనెటిక్ కోడ్ ఏవైతే సేలియంట్ ఫీచర్స్ ఉన్నాయో అవి మనం డిస్కస్ చేసుకుందాం. పదండి, లెట్స్ డూ దాట్. పదండి. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? అ సీక్వెన్స్ ఆఫ్ హౌ మెనీ న్యూక్లియోటైడ్స్ ఇన్ mRNA makes a codon for an amino acid. A sequence of how many nucleotides in messenger RNA makes a codon for amino acid. పదండి. ఆప్షన్ డి. డి. ఏ అంట కొంతమంది. సీక్వెన్స్ అడిగాము. 4 into 4 into 4 కాదు ఇక్కడ లెక్క వేయాల్సింది. మన దగ్గర ఉన్నది ఎన్ని? 64 కోడాన్స్ ఉన్నాయి. 64 కోడాన్స్ లో మనకి 61 కోడాన్స్ 3 ఉన్నాయి. ఈ 61 సెన్స్ చేస్తే ఈ 63కి సెన్స్ లేదు. ఇప్పుడు ఈ 61 కోడాన్స్ ఏవైతే ఉన్నాయో 20 అమైనో యాసిడ్స్ కోడ్ చేస్తున్నాయి కాబట్టి ఈచ్ ఆఫ్ దెమ్ విల్ కోడ్ విత్ త్రీ. త్రీ అనమాట టోటల్. ఒక్కదాని 3 అమైనో యాసిడ్స్. ఏయుజి మిథియోనిన్. మిథియోనిన్ ఎన్ని కోడ్ చేస్తుంది? ఓకే, 3 S ఉంటాయి ఒక్కొక్క కోడాన్ లో. ఎన్ని ఉంటాయి? 3 S లెటర్స్ ఉంటాయి. అదే ఏయుజి. దాని తర్వాత ఫర్ సపోజ్ జియుజి. ఓకే, ఇక్కడ జియుజి చూసినట్లయితే దేనికి కోడ్ చేస్తున్నది? వాలిన్. ఎక్సెప్షన్స్ ఉన్నాయి, మనం మాట్లాడుకుంటాం కూడా. ఓకే, దాని తర్వాత ఫర్ సపోజ్ యుయుయు ఫినైల్. అవునా కాదా? సో ఆప్షన్ డి. 3 కోడాన్స్ ఉంటాయి. సీక్వెన్స్ ఆఫ్ హౌ మెనీ న్యూక్లియోటైడ్స్? 3 న్యూక్లియోటైడ్స్. ఏయుజి, జియుజి, యుయుయు, అలాగనమాట. ఓకే, అది. నెక్స్ట్. నెక్స్ట్ మనం ఇంకా సేలియంట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, జస్ట్ అ మినిట్. ద జెనెటిక్ కోడ్ డిక్షనరీ అన్నాము. ఓకే, ఓకే, ఈ క్వశ్చన్ కూడా చేద్దాం పదండి. ఆల్దో ఆన్సర్ చూసేసారు మీరు అందరూ, బట్ ఇట్స్ ఓకే, చేద్దాం పదండి. చేద్దామా? క్వశ్చన్ చేద్దామా అందరూను? పదండి చేద్దాం రండి. లెట్స్ డూ ఇట్. ఆప్షన్ ఏ అని చెప్తున్నారు. ఆప్షన్ ఏ అంటున్నారు. ఇన్ ద జెనెటిక్ కోడ్ డిక్షనరీ, ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ. హౌ మెనీ కోడాన్స్ ఆర్ యూస్ టు కోడ్ ఆల్ ద 20 అమైనో యాసిడ్స్? నేను ఇప్పుడే చెప్పాను 61 కోడాన్స్. మిగతా 3 ఏవైతే ఉంటాయో వాటిని మనం స్టాప్ కోడాన్స్ అంటాం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, రైట్? నెక్స్ట్. అ ట్రిప్లెట్ కోడాన్ మీన్స్. అ ట్రిప్లెట్ కోడాన్ మీన్స్. చెప్పండి. అ ట్రిప్లెట్ కోడాన్ మీన్స్. అ ట్రిప్లెట్ కోడాన్ అంటే ఏమిటి? ట్రిప్లెట్ అంటే ఏమిటి? 3 బేసెస్ ఉంటాం. ఏయుజి, జియుజి, జిఏజి, 3 ఉండడం, దీన్ని మనం ట్రిప్లెట్ అంటాం. 3 కోడాన్స్ ఉండడాన్ని మనం ట్రిప్లెట్ అంటాం. అర్థమైందా? కరెక్ట్. పదండి. సో ఏమవుతుంది? ద ప్రెసెన్స్ ఆఫ్ ఓన్లీ 3 bases ఇన్ mRNA, a sequence of 3 nitrogen bases in tRNA, a sequence of 3 nitrogen bases in rRNA, a sequence of 3 nitrogen bases in mRNA. 4 ఆప్షన్లు వస్తున్నాయి. చూడండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, దెర్ ఈస్ అ వర్డ్ ప్లే దట్ ద ఎన్సీఆర్టీ విల్ ట్రై టు డూ. ఈ క్వశ్చన్ నీట్ లో రాలేదు, ఎక్కడ రాలేదు, కాకపోతే ఎన్సీఆర్టీ నుంచి క్రియేట్ చేశాను నేను ఈ క్వశ్చన్. దీన్ని నేను ఎన్సీఆర్టీ నుంచి తీసాను. ఎన్సీఆర్టీ నుంచి తీసి ఒక క్వశ్చన్ లా క్రియేట్ చేశాను. ఓకే, అది కాకుండా మీకు వెనకాతల ఇది తెలియట్లేదు, సారీ, దానివల్ల మీకు క్వశ్చన్ తెలియట్లేదు నా ఉంది. లెట్ మీ డూ వన్ థింగ్, జస్ట్ అ మినిట్. ఐ మేక్ మై సెల్ఫ్ ఇన్విజిబుల్. ఇప్పుడు మీ క్వశ్చన్ కనిపిస్తుంది. నా ఇన్విజిబుల్. ఇప్పుడు మీ క్వశ్చన్ సరిగ్గా చూడండి. రీడ్ ద క్వశ్చన్ వన్స్ అగైన్ ప్రాపర్లీ. రీడ్ ద క్వశ్చన్ వన్స్ అగైన్ ప్రాపర్లీ. నేను మాయం అయిపోయాను. ఓకే, మీరు నన్ను చూడలేరు ఇప్పుడు. ఓకే, కానీ క్వశ్చన్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు. సో చెప్పండి.
చెప్పండి అమ్మా త్వరగా. ఓకే, నేను ఐఎమ్ ఇన్విజిబుల్ నౌ బట్ ద క్వశ్చన్ ఇస్ విజిబుల్. ఓకే, సో టెల్ మీ ద ఆన్సర్ నౌ. ఇంకొకసారి క్వశ్చన్ చదివి నాకు ఆన్సర్ చెప్పాలి. ఎవరైతే ఈసారి కరెక్టే చెప్తారో ఓకే, వాళ్ళకి ఒక డైరీ మిల్క్ పార్సల్ చేస్తాను. పదండి చెప్పండి. రమ్య ఆన్సర్ ఇవ్వడం మొదలెట్టారు, కొత్తది. ఇప్పుడు సాయి ప్రియ ఇస్తున్నారు, నోయల్ ఇచ్చారు, రాజు, నోయల్, వి, ప్రియాంక, వాణి, సాయి ప్రియ. ఓకే, అందరూ ఇస్తున్నారు ఇంకా. సో అందరికీ లెక్క అర్థమైంది. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెసెన్స్ అన్న వర్డే కరెక్ట్ కాదమ్మా. ప్రెసెన్స్ కాదు, సీక్వెన్స్ అనాలి. మనం ఎప్పుడు ఏమనాలి? సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ ఆఫ్ 3 nitrogen bases ఇన్ mRNA. ఆ సీక్వెన్స్ ఆఫ్ 3 nitrogen bases ఇన్ mRNA. ఓకే, క్లియర్? సో ద ఆన్సర్ ఇస్ డి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం సీలియంట్ ఫీచర్స్ ఆఫ్ జెనెటిక్ కోడ్ గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. పదండి. ఇప్పుడు మనం మళ్ళీ మళ్ళీ కనిపిద్దాం కొంచెం. లెట్స్ బి విజిబుల్ వన్స్ అగైన్. పదండి. ఓకే, అది అన్నమాట. రైట్. ఓకే, లెట్ us స్టార్ట్. లెట్ us స్టార్ట్ విత్ ద salient ఫీచర్స్ ఆఫ్ ది జెనెటిక్ కోడ్. ఓకే, అది అన్నమాట. సో జెనెటిక్ కోడ్ ఏదైతే ఉందో జస్ట్ మినిట్. మన జెనెటిక్ కోడ్ ఏదైతే ఉందో దాంట్లో బోల్డ్ అనే ఫీచర్స్ ఉన్నాయి. సో వన్ బై వన్ ఆ ఫీచర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అన్నిటికన్నా ఫస్ట్ ఫీచర్ ద కోడాన్, ద జెనెటిక్ కోడ్ ఆర్ ద కోడాన్. ఒక వర్డ్ ని కోడాన్ అంటాం, మొత్తం కోడ్ అంతటిని కోడ్ అంటాం. దాంట్లో ఒక పర్టికులర్ కోడ్ ని తీసుకుంటే కోడాన్ అంటాం. ద సింగులర్ ఇస్ కోడాన్, ద ప్లూరల్ ఇస్ కోడ్. అర్థమైందా? సింగులర్ అంటే కోడాన్. ద కోడాన్ ఈజ్ అ ట్రిప్లెట్. ద కోడాన్ ఇస్ అ ట్రిప్లెట్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సో కోడాన్ ఇస్ అ ట్రిప్లెట్ అంటే ఏంటి? ట్రిప్లెట్ అంటే బేసిక్ గా ఏమీ లేదు. ఒక్కొక్క మన జెనెటిక్ కోడ్ తీసుకున్నట్లయితే మనకు టోటల్ ఆఫ్ 61 సెన్స్ కోడాన్స్ ఉంటాయి. ఈ 61 సెన్స్ కోడాన్స్ అమైనో యాసిడ్స్ కోసం కోడ్ చేస్తాయి. ఓకే, ఈ కోడాన్స్ మనకి ఎలాంటివి ఉంటాయి అంటే మూడేసి ఉంటాయి దీంట్లో. ఏయుజి, జిఏజి, యుయుయు, ఇలాగా మూడేసి బేసెస్ తోటి, మూడేసి నైట్రోజన్ బేసెస్ లేదంటే న్యూక్లియోటైడ్స్ తోటి ఫామ్ అవుతుంది. మూడేసి న్యూక్లియోటైడ్స్ లేదంటే బేసెస్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్ తో ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి? మూడు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి? మూడు ఉన్నాయి. అందుకే మనం దాన్ని ట్రిప్లెట్ అంటాం. దాంట్లో మూడు ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ యాంటీసెన్స్ అన్నమాట. అది కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. యాంటీసెన్స్ కోడాన్స్ అంటాం. ఓకే, అది అండి. ఫైన్, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ ది, second is with respect to, just a minute. The second one is the regarding the start codon and stop codons. మనకు తెలిసింది ఏంటి అంటే బేసిక్ గా మనకు తెలిసింది ఏంటంటే మన దగ్గర స్టార్ట్ కోడాన్ ఏముంటుంది? ద స్టార్ట్ కోడాన్ దేని నుంచి అయితే ఇనిషియేట్ అవుతుందో, ట్రాన్స్లేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో, దట్ ఈస్ నోన్ యాజ్ ద స్టార్ట్ కోడాన్. మన దగ్గర ఏదైతే ఏయుజీ ఉన్నదో ద ఏయుజీ హ్యాస్ అ డువల్ ఫంక్షనాలిటీ. రెండు పనులు చేస్తున్నది అది. ఓకే, ఇట్ హ్యాస్ అ డువల్ ఫంక్షనాలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ ఇనిషియేటర్ ఆర్ అ స్టార్ట్ కోడాన్. ఇనిషియేటర్ లేదంటే స్టార్ట్ కోడాన్. దీని వల్ల ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎంఆర్ఎన్ఏలో ఎక్కడైతే ఏయుజీ ఉందో అక్కడి నుంచి ట్రాన్స్లేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే ఏయుజీ ఇంకోటి ఏం చేస్తున్నది? ఇట్ కోడ్స్ ఫర్ మీథియోనిన్. ఇట్ కోడ్స్ ఫర్ అమైనో యాసిడ్ మీథియోనిన్. సో రెండు పనులు చేస్తున్నది ఇది. ఓకే, ఇది ఒక స్టార్ట్ కోడాన్ లో కూడా పనిచేస్తున్నది, ఇది ఒక ఇనిషియేటర్ కోడాన్ లో కూడా పనిచేస్తున్నది. అండ్ ఇట్ ఆల్సో కోడ్స్ ఫర్ ద అమైనో యాసిడ్ మీథియోనిన్. అమైనో యాసిడ్ మీథియోనిన్. ఓకే, ఫైన్. ఇప్పుడు దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అది అన్నమాట. ఆ ఎక్సెప్షన్స్ డిస్కస్ చేసే ముందు ఓకే మనం చూసుకున్నట్లయితే జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఏయుజీ అనేది స్టార్ట్ కోడాన్ కరెక్ట్ గా ఉంది. బట్ దెర్ ఇస్ అన్ ఎక్సెప్షన్ హియర్. దెర్ ఇస్ అన్ ఎక్సెప్షన్ హియర్. వాట్ ఈస్ దట్ ఎక్సెప్షన్? ఎక్సెప్షన్ ఏంటి చెప్పండి? ఫస్ట్ ఓన్లీ స్టార్ట్ కోడాన్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి లెట్ us erase this one. స్టాప్ కోడాన్ ఇక్కడ తీసేస్తున్నాను. ఓకే, దెర్ ఇస్ అన్ ఎక్సెప్షన్.
మైటోకాండ్రియల్ మైటోకాండ్రియల్ ఏదైతే డిఎన్ఏ ఉందో, మైటోకాండ్రియల్ డిఎన్ఏలో కొన్ని జీన్స్ లోని సమ్ జీన్స్, కొన్ని జీన్స్ లో ఎప్పుడైతే జరుగుతున్నదో ట్రాన్స్లేషన్, అక్కడ జియుజి ఏదైతే ఉందో, జియుజి ఇస్ ద స్టార్ట్ కోడాన్. జియుజి ఇస్ ద స్టార్ట్ కోడాన్. అర్థమైందా? ఓకే, ఫైన్. సో దెర్ ఇస్ అన్ ఎక్సెప్షన్. మనం అంటాం ఈ స్టార్ట్ కోడాన్ ఇది ఏయుజి అన్నది యూనివర్సలే, కరెక్టే. అన్ని ఆర్గానిజమ్స్ లో ఇదే ఉంటుంది. ఇట్ ఈస్ యూనివర్సల్. ఐ వోంట్ డినై ఇట్. బట్ దెర్ ఇస్ అన్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్స్ లేకుండా ఎక్కడ ఉంటుంది? మీరు ఇనార్గానిక్ చదువుతున్నారు అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీలోని ఎక్సెప్షన్స్ తో నిండిపోయి ఉంది. ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో నార్మల్ చదవడం కన్నా ఎక్సెప్షన్స్ ఎక్కువ చదువుతారు మీరు. సో నార్మల్ అసలు ఎందుకు చదవడం, ఎక్సెప్షన్స్ చదువుకోవచ్చు కదా అనిపిస్తుంది అనమాట. సో అంత ఎక్సెప్షన్స్ లేవు. అన్ని ఎక్సెప్షన్స్ నేర్చుకున్న వాళ్ళు ఇదైతే ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. అవునా కదా? చెప్పండి. అది అన్నమాట. సో ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. క్లియర్? అర్థమైందా? ఓకేనా? అండ్ ఆల్సో ఇన్ సమ్ ప్రోటోజోన్స్, కరెక్ట్. కొన్ని ప్రోటోజోన్స్ లో కూడా. వెరీ గుడ్. కొన్ని ప్రోటోజోన్స్ లో కూడా. ఓకేనా? నౌ గోయింగ్ ఫర్దర్, ద థర్డ్ పాయింట్ ఇస్ రిగార్డింగ్ ద స్టాప్ కోడ్. నార్మల్ గా యూనివర్సల్ గా చూసుకున్నట్లయితే మన దగ్గర మూడు స్టాప్ కోడన్స్ ఉన్నాయి. వి హ్యావ్ త్రీ స్టాప్ కోడన్స్. వాట్ ఆర్ ద త్రీ స్టాప్ కోడన్స్ దట్ వీ హ్యావ్? యుఏ, చెప్పండి. యుజిఏ, ఒక నిమిషం. వీటికి పేర్లు కూడా ఉన్నాయి. వీటికి పేర్లు ఉన్నాయి. యుజిఏ, యుఏఏ, ఇంకా యు యు యుఏజి, యుఏ, యుజి. సారీ, సీక్వెన్స్ కూడా అలాగే గుర్తుపెట్టు. జస్ట్ మినిట్. యుఏజి, యుఏఏ, ఇంకా యుజిఏ. ఎస్, కరెక్ట్. యుఏ అంటే, యుఏ అంటే ఏమిటి? ఓఖర్ అంటారు. ఓఖ్రే. దేన్ని ఓపాల్ అంటారు? ఓపాల్ దేన్ని అంటారు? యూజీ అని ఓపాల్ అంటారు. సో ఆఫ్ కోర్స్ యుఏజీని మనం ఏమంటాం? ఆంబర్. ఆంబర్, ఓకర్, ఓపల్. ఓకే, ఆంబర్, ఓక్రన్, ఓపెల్. ఇప్పుడు ఇది మనకి తెలుసు. ఈ కోడాన్స్ ఎప్పుడైతే వస్తాయో స్పెసిఫిక్ గా మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ట్రాన్స్లేషన్ ఏదైతే ప్రోటీన్ సింథసిస్ ప్రాసెస్ ఆగిపోతుంది. వీటికి అగేన్స్ట్ గా ఎలాంటి అమైనో యాసిడ్ అనేది లేదు, నంబర్ వన్. రెండోది టీఆర్ఎన్ఏ కూడా లేదు. ఓకే, మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మన దగ్గర ఎన్ని అమైనో యాసిడ్, ఎన్ని కోడాన్స్ ఉన్నాయో అన్ని టీఆర్ఎన్ఏస్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క టీఆర్ఎన్, ఒక్కొక్క కోడాన్ కి ఒక్కొక్క పర్టికులర్ టీఆర్ఎన్ వస్తుంది. ఐల్ బి డిస్కసింగ్ అబౌట్ దట్, డోంట్ వరీ. బట్ స్టిల్ ఐమ్ టెల్లింగ్ యూ. ఓకే, అది అన్నమాట. సో ఈ మూడు ఉన్నాయి, అంత బాగున్నది అంటే, బట్ దెర్ ఈస్ అగైన్ సమ్ ఎక్సెప్షన్స్ హియర్. ఓకే, దేర్ ఆర్ అగైన్ సమ్ ఎక్సెప్షన్స్. ఎందుకంటే ఎక్సెప్షన్స్ అంటేనే కదా మనకి ఇష్టం. సో ఎక్సెప్షన్స్ డిస్కస్ చేస్తున్నాం. సో ఎక్సెప్షన్స్ లో చూసుకున్నట్లయితే, మైటోకాండ్రియా, మైటోకాండ్రియల్, సారీ, మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఏదైతే ఉందో, ప్లస్ ఈస్ట్ లో కూడా ఇలా ఉంటుంది. ఏమిటి ఎక్సెప్షన్? ఏమిటి? వాటిలో ఏదైతే స్టాప్ కోడాన్ ఉందో, ఏజిజి, ఇంకా ఏజిఏ ఏదైతే ఉందో, జస్ట్ ఇంకొకసారి సరిగ్గా రాద్దాం. లెట్ us రైట్ ఇట్ ప్రాపర్లీ. ఏజిజి, ఇంకా ఏజిఏ ఏదైతే ఉన్నదో, ఇవి రెండు యాక్చువల్ గా స్టాప్ కోడాన్స్ ఇక్కడ. ఇక నార్మల్ గా ఇది చూసుకున్నట్లయితే, ఇవి యాక్చువల్ గా ఆర్జినిన్ కోడ్ చేస్తున్నాయి. మన జెనెటిక్ కోడ్ మనం చూసుకున్నాం అనుకోండి, మన జెనెటిక్ కోడ్ మనం చూసుకున్నాం అనుకోండి, నార్మల్ గా చూసుకున్నట్లయితే, నార్మల్ కండిషన్ లోని దే విల్ కోడ్ ఫర్ ఆర్జినిన్ యూనివర్సల్ గా. కాకపోతే వీటిల్లో ఏజీజీ, ఏజీ ఏదైతే ఉందో, ఇట్స్ అ స్టాప్ కోడాన్. ఓకే, రైట్. ఇంకోటి ఏంటంటే, యు, ఒక్క నిమిషం. మనకు తెలిసి యూజీ ఏదైతే ఉందో, అది మనకి ఓపాలో, ఇట్స్ స్టాప్ కోడాన్ ఫర్ అస్. ఓకే, బట్ యూజీఏ ఏదైతే ఉందో, యూజీఏ యాక్చువల్లీ కోడ్స్ ఫర్ ఏంటి? జస్ట్ మినిట్. కోడ్స్ ఫర్ ట్రిప్టోఫాన్.
tryptophan. UGA will code for tryptophan. ఎవరి కోసం మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఇంకా ఈస్ట్ కోసం. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎక్సెప్షన్స్. వీటిల్లోని మైటోకాండ్రియల్ డిఎన్ఏలో ఎక్సెప్షన్స్ ఏంటంటే ఏజీజీ ఏజీఏ స్టాప్ కోడాన్స్ లో పనిచేస్తాయి. వెరస్ ఇన్ ద నార్మల్ సిచ్యువేషన్ ఇట్ కోడ్ ఫర్ ఆర్జినిన్. ఓకే, అదే స్టాప్ కోడాన్స్ లో చూసుకున్నట్లయితే యూజీఏ మనకి స్టాప్ కోడాన్, కాకపోతే వీటికి యూజీఏ ట్రిప్టోఫాన్ ని కోడ్ చేస్తుంది. అది అన్నమాట. సో ఎక్సెప్షన్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకుంటారా? ఎక్సెప్షన్స్ గుర్తుపెట్టుకుంటారా బిడ్డలారా? మై డియర్ మై డియర్ ఛాంపియన్స్, గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకుంటారు కదా? ఫైన్, సరే, చాలు. Going further, we'll be going to the next point, number fourth point. And what is the fourth point? That genetic code, the genetic code, the genetic code is non-ambiguous. Non-ambi, ambi, ambi, ambiguous, ambiguous. What is non-ambiguous? ఈ నాన్ అంబిగ్యూటీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబిగ్యూటీ అంటే ఏంటో తెలియాలి కదా. ఫర్ సపోజ్ అంబిగ్యూస్ అంటే ఏంటి? క్లియర్ గా లేకపోవడం, నాట్ క్లియర్ అన్నమాట. నాట్ క్లియర్, కన్ఫ్యూజింగ్ గా, దబిడి దిబిడిలాగా అనమాట. కన్ఫ్యూజింగ్ గా, దబిడి దిబిడిగా ఉంటే దాన్ని అంబిగ్యూస్ అంటాం. ఒక అర్థం పర్థం లేకుండా. ఆ ఇప్పుడు ఫర్ సపోజ్ అంబిగ్యూస్ అంటే ఏమిటి? బోల్డ్ మంది చాట్ సెక్షన్ లో ఏదైతే లొల్లి పెడతారు. ఓకే, క్లారిటీ లేదు లైఫ్ లో, ఏం చేయాలో తెలియదు. సో వచ్చి చాట్ సెక్షన్ లో ఒక విషయం గురించి క్లారిటీ ఉందంటే లొల్లి మాత్రం పెట్టాలి, అది క్లారిటీ ఉంది. లైఫ్ లో ఏం చేయాలో క్లారిటీ లేదు, దాన్ని అంబిగ్విటీ అంటారు. ఓకేనా, అది అన్నమాట. సో దట్ ఈస్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ ఫేస్ దీస్ డేస్ అంబిగ్విటీ ఇన్ యూట్యూబ్. యూట్యూబ్ లో ఏవైతే వీడియోస్ ఉన్నాయో లైవ్ సెషన్స్, ఆ లైవ్ సెషన్స్ లో దొరికే చాట్ సెక్షన్ ఏదైతే ఉందో అక్కడే సమస్తం అంతా ఇచ్చేస్తారు, వాళ్ళ డేటా అంతా. ఆ డేటాతో చాలా మంది మంచిగా చదువుకొని డాక్టర్లు అయిపోతున్నారు, మంచి అగ్రికల్చర్ ఫార్మసిస్ట్లు అవుతున్నారు, అగ్రికల్చరిస్ట్ అవుతున్నారు. వీళ్ళేమో ఎక్కడిదక్కడే ఉండిపోతున్నారు. అది అన్నమాట. సో దాన్ని మనం ఏమంటాం? అంబిగ్విటీ అంటాం, అంబిగ్యూస్ అంటాం. ఇప్పుడు మన ఏదైతే జెనెటిక్ కోడ్ ఉందో ఇట్ ఈస్ నాట్ అంబిగ్యూస్, ఇట్ ఈస్ స్పెసిఫిక్. మనకి క్లియర్ గా తెలుసు ఏంటది స్పెసిఫిక్. వాట్ ఈస్ స్పెసిఫిక్? దాట్ ఈచ్ కోడాన్ ఈచ్ కోడాన్ విల్ కోడ్ ఫర్ ఓన్లీ వన్ అమైనో యాసిడ్. ఒక కోడాన్ మీరు తీసుకున్నట్లయితే ఒక కోడాన్ నుంచి ఒకే అమైనో యాసిడ్ వస్తుంది. ఒక కోడాన్ నుంచి 10 అమైనో యాసిడ్ రావు. యుయుయు ఫినైల్ ఎలనిన్ కి కోడ్ చేస్తుంది, ఇంకా దేనికి కోడ్ చేయదు. ఇట్ విల్ ఓన్లీ కోడ్ ఫర్ ఫినైల్ ఎలనిన్. ఓకే, ఏయుజి ఇట్ విల్ ఓన్లీ కోడ్ ఫర్ మిథియోనిన్, ఇట్ విల్ నాట్ కోడ్ ఫర్ ఎనీ అదర్ అమైనో యాసిడ్, ఇంక దేనికి కోడ్ చేయదు. అది అన్నమాట. ఓకే, దాన్ని మనం ఏమంటాం? దాన్ని మనం ఏమంటాం? నాన్ అంబిగ్వస్ ఆర్ స్పెసిఫిసిటీ ఆఫ్ ది జెనెటిక్ కోడ్ అని అంటాం. Okay, let's go to the fifth point. Let's go for the fifth point. What is the fifth point? That the genetic code is commaless. The genetic code is commaless. కామాలు ఉండవు, అర్థమైందా? కామాలు, ఫుల్ స్టాప్లు, పంచువేషన్లు ఉండవు. So there are no punctuations or commas. For suppose, let us take this example. Okay, I'm drawing a genetic sequence. U. Okay, AUG, G, UG, GAG. ఇలా గీసానా? ఇలా గీసినప్పుడు నేను ఎప్పుడైతే చదువుతున్నానో వీటిలో ఇలాంటి గ్యాప్స్ పెట్టాను. నేను ఇక్కడ ఎందుకు గ్యాప్ పెట్టానంటే ఇలా రాస్తున్నప్పుడు గ్యాప్ పెట్టాను. బట్ దెర్ ఆర్ నో గ్యాప్స్ ఇన్ ఇయర్. నేను ఇక్కడ ఎలాంటి గ్యాప్ లేను, ఫుల్ స్టాప్ ఇన్ యుయుయు కామా ఏయుజి కామా అని అన్ను, లేదంటే యుయుయు డాష్ ఏయుజి అన్ను, లేదంటే యుయుయు అని ఆగి 10 నిమిషాల తర్వాత ఏయుజి అను, యుయుయు ఏయుజి జియుజి జిఏజి ఇలాగే చదువుతాను దాన్ని. బట్ ఎప్పుడైతే దాన్ని కోడ్ చేస్తాం దే విల్ బి కోడెడ్ ఫర్ డిఫరెంట్ అమైనో యాసిడ్స్ ఆఫ్ కోర్స్. సో దెర్ ఆర్ నో పంచుయేషన్స్, దెర్ ఆర్ నో punctuations. Okay, there are no punctuations, it is continuous. So the reading frame is continuous. Ala raskunnam. Just a minute.
the reading frame is continuous. Continuous. ఓకే, సరేనా? ఫైన్, ఇక్కడ వరకు ఓకే. ద జెనెటిక్ కోడ్ ఫార్ములాస్ రీడింగ్ ఫ్రేమ్ అనేది కంటిన్యూస్ గా ఉంటుందని మనకు తెలుస్తుంది. రెండోది నా నెక్స్ట్ ఏంటంటే, జస్ట్ మినిట్, ఓకే, నెక్స్ట్ ఏంటంటే నంబర్ సిక్స్త్ వన్, ఓకే, ఇస్ దట్ ద జెనెటిక్ కోడ్, the genetic code is non-overlapping. Non-overlapping. Okay, the genetic code is non-overlapping. What do you mean by non-overlapping? Okay, what do you mean by non-overlapping? ఓకే, ఎంసెట్ ఆస్పిరెంట్ అంట సార్, ఎంసెట్ క్లాసులు తీసుకోండి అని చెప్పి ఇక్కడేమో వి ఎలా ఉన్నావు అమ్మ, ఇప్పుడు వి అప్పుడే వి కూడా రిప్లై ఇచ్చారు. వి నిక్కీ గుడ్, యూ. ఓకే, సో వీళ్ళని చూస్తున్నారా, వీళ్ళని చూస్తున్నారా? ఇది అన్నమాట. ఇందాకలే కొంచెం సేపు ముందే చెప్పాను, మీరు ఎంత మంచిగా శ్రద్ధ పెట్టి క్లాస్ వింటారో అది నేను చూస్తాను అని. సో అన్ని కనిపిస్తున్నాయి నాకు. అది ఒక గుడ్ ఏదో గాడ్ దయ వల్ల అంట. అది అన్నమాట. ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు. ఓకే, పక్క పక్కన కూర్చుంటే 3-4 గంటలు సోదేసుకుంటారేమో మీరు. అవునా కాదా? కదా, బాగా సోదేసుకుంటున్నారు ఇద్దరికిద్దరు. ఏ, పక్క పక్కన కూర్చొని ఇద్దరు ముగ్గురికి పెళ్ళిళ్ళు కూడా ఫిక్స్ చేసి పెళ్ళిళ్ళు కూడా చేయించి వస్తారు అక్షంతలేసి మీరు. అలా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే. కొంచెం కూడా, కొంచెం కూడా ఇది మీరు కూడా అంబిగ్వస్ గా తయారవుతున్నారు. అది అన్నమాట. అర్థం పర్థం లేని చాట్లు ఇక్కడ. అది అది సో ది జెనెటిక్ కోడ్ ఇస్ నాన్ ఓవర్లాపింగ్. నాన్ ఓవర్లాపింగ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ నేను ఏయుజి జియుజి యుయుయు అని ఇలా పెట్టాను. ఓకే, నా దగ్గర ఇలాంటి ఒక ఎంఆర్ఎన్ఏ ఉందమ్మా, నా దగ్గర ఇలాంటి ఒక ఎంఆర్ఎన్ఏ అనేది ఉంది. ఓకే, అది అన్నమాట. సో ఈ ఎంఆర్ఎన్ఏ ఉన్నప్పుడు నేను దాన్ని ఎలా రీడ్ చేస్తాను? ఆఫ్ కోర్స్ నేను ఎలా రీడ్ చేస్తాను దాన్ని? దీన్ని ఇలా రీడ్ చేస్తాను, అవునా కదా? ఏయుజి అని రీడ్ చేస్తాను. దాన్ని మళ్ళీ ఓవర్లాప్ చేసుకుంటూ యూజీజీ రీడ్ చేయను, దాన్ని మళ్ళీ ఓవర్లాప్ చేసుకుంటూ జీజీయు అన్నది రీడ్ చేయను. ఐ వోంట్ డూ దట్. ఐ విల్ ఓన్లీ రీడ్ ఇట్ హియర్, దెన్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అగైన్. సో ఇలా చేయకూడదు ఎప్పుడు. ఫస్ట్ 3 కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూడు అలాగే చేసుకుంటూ వెళ్తాం, కానీ ఓవర్లాపింగ్ అనేది జరగదు. అది ఒక 3 బేసిస్ కంప్లీట్ అయిపోయి అనుకోండి, ఒక కోడాన్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ కోడాన్కి వెళ్తాం. అంతేగాని ఏయుజీలోనే యూ నుంచి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయం. అది అన్నమాట. ఓకే, అది ఓకే. సో దీన్ని బట్టి మనకి తెలిసింది ఏంటి అంటే, ద జెనెటిక్ కోడ్ ఇస్ నాన్ ఓవర్ ల్యాపింగ్. ఓకే, అది అన్నమాట. లాస్ట్ అండ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ కోడ్ ద జెనెటిక్ కోడ్ ఈజ్ లాస్ట్ కాదు, ఇంకోటి ఉంది, దీని తర్వాత అవుతుంది. జెనెటిక్ కోడ్ ఇస్ యూనివర్సల్. ఏదైతే నేను ముందే చెప్పాల్సిందో కొంచెం లేటుగా చెప్తున్నాను. ఏమిటి? యూనివర్సల్. యూనివర్సల్ అంటే ఏంటి? యూనివర్సల్ గా చూసుకున్నట్లయితే అందరిలోని 64 కోడాన్స్ అనేవి ఉంటాయి. ఓకే, అందరిలోని ఎక్కువగా కొన్ని ఎక్సెప్షన్స్ తో పాటు ఏఓజి అనేది స్టార్ట్ కోడాన్ లా ఉంటుంది. ఓకే, ఇంకా అందరిలోని కొన్ని ఎక్సెప్షన్స్ తోటి, ఓకే, యుఏజి, యుఏఏ, ఇంకా యూజిఏ అనేవి స్టాప్ కోడాన్స్ లాగా వర్క్ చేస్తాయి. ఓకే, అది అన్నమాట. సో దట్ ఈస్ ద యూనివర్సల్ నేచర్ ఆఫ్ జెనెటిక్ కోడ్ విత్ సమ్ ఎక్సెప్షన్స్. విత్ సమ్ ఎక్సెప్షన్స్, కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ విల్ బి ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ విల్ బి ద 7A కదా. ఎస్, 8th వన్. ద జెనెటిక్ కోడ్. ఎందుకు నేను ఇంత డీటెయిల్ గా చెప్తున్నాను? నాకేమైనా దొరద? లేదు, దొరద ఏమీ లేదు. ఎందుకు? మీకు దీని నుంచి ఒక్కొక్క పాయింట్ నుంచి క్వశ్చన్లు అడుగుతారు. జనరేట్ నుంచి డైరెక్ట్ ఎలా క్వశ్చన్ అడుగుతారు? ఓకే, జెనెటిక్ కోడ్ ఇస్ నాన్ ఓవర్లాపింగ్ నుంచి క్వశ్చన్ అడగకూడదు, ఫార్మలెస్ నుంచి అడగకపోవచ్చు, నాన్ అంబిగ్విటీ నుంచి అడుగుతారు మిమ్మల్ని. ఓకే, ఏంటి? నేను మీకు చెప్తాను. ఫర్ సపోజ్, ఓకే, ఐ టెల్ యూ వన్ వన్ అమైనో యాసిడ్ కెన్ బి కోడెడ్ బై మోర్ దాన్ వన్ కోడాన్ అని చెప్తాను. అది మీరు కరెక్ట్ అనొచ్చు. వన్ కోడాన్ కెన్ కోడ్ ఫర్ మోర్ దాన్ వన్ అమైనో యాసిడ్ అంటే అది మీరు రాంగ్ అని చెప్పాలి. దిస్ విల్ కమ్ విత్ రెస్పెక్ట్ టు నాన్ అంబిక్విటీ అండ్ డీజనరసీ. అది మీరు ఇప్పుడు చదువుకోబోతున్నారు, రండి. ఓకే, ద జెనెటిక్ కోడ్ ఈజ్ డీజనరేట్.
డీజెనరేట్ అంటే ఏమిటి? జస్ట్ మినిట్. ద జెనెటిక్ కోడ్ ఈస్ డీజెనరేట్. డీజెనరసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, డీజెనరసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో జాగ్రత్తగా వినండి. ఓకే, డీజెనరసీ అంటే ఏమిటి? Although that each codon can code for each one only one amino acid can be coded by more than one codon. One amino acid can be coded by more than one codon. ఓకే, దిస్ ఇస్ అగేన్స్ట్ టు దాట్. ఏంటి? ఫర్ సపోజ్ నేను మీకు అన్నాను అనుకోండి, ఒక అమైనో యాసిడ్ వన్ అమైనో యాసిడ్ కెన్ బి కోడెడ్ బై మోర్ దాన్ వన్ కోడాన్. ఒక కోడాన్ స్పెసిఫిక్ గా ఒకే అమైనో యాసిడ్ కోడ్ చేస్తుంది, బట్ దేర్ కెన్ బి మెనీ కోడాన్స్. బోల్డ్ అని కోడాన్స్ ఉన్నాయి, ఆ కోడాన్స్ అదే అమైనో యాసిడ్ కి కోడ్ చేస్తాయి. బికాస్ వీ హ్యావ్ అ టోటల్ ఆఫ్ 64 కోడాన్స్. ఆ 64 లో మనకి 61 కోడాన్స్ ఏవైతే ఉన్నాయో దే మేక్ సెన్స్. సో 20 అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఆ 20 అమైనో యాసిడ్స్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా కోడాన్స్ ని. సో 20 తోటే ఆపేసాం అనుకోండి, యుయుయు ఫినైల్ అలైన్ అయిపోయింది, ఇంకెక్కడే ఆపేద్దాం అన్నాం అనుకోండి, మిగతా కోడాన్స్ ఏం చేస్తాయి మరి? వేళ్లాడతాయా? పట్టుకొని ఇలా వేళ్లాడతాయా? లేదు కదా, వాటికి కూడా ఒక పని ఉంది, అవి కూడా అమైనో యాసిడ్ కి కోడ్ చేయాలి. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ డీజెనరేట్ దట్ వన్ అమైనో యాసిడ్ కెన్ బి కోడెడ్ బై మోర్ దాన్ వన్ కోడాన్. అది అన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తాను చూడండి. జెనెటిక్ కోడ్ చూద్దాం మంది. ఆగండి, జస్ట్ చూడండి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇఫ్ యు సీ హియర్, యుయుయు కూడా ఫినైల్ అలైన్ కోడ్ చేస్తున్నది, యుయుసి కూడా ఫినైల్ అలైన్ కి కోడ్ చేస్తున్నది. అర్థమైందా? వాలిన్ కి జియుయు, జియుసి, జియుఏ, జియుజి, నాలుగు కోడాన్స్ వాలిన్ కి కోడ్ చేస్తున్నాయి. ఐసోల్యూసిన్ కి ఏయుయు, ఏయుసి, ఏయుఏ, మూడు ఐసోల్యూసిన్ కి కోడ్ చేస్తున్నాయి. ప్రోలీన్ కి సిసియు, సిసిసి, సిసిఏ, సిసిజి, అన్ని ప్రోలీన్ కి కోడ్ చేస్తున్నాయి. ఓకే, సెరిన్ యూసియు, యూసిసి, యూసిఏ, యూసిజి, అన్ని సెరిన్ కి కోడ్ చేస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆర్జినిన్ గురించి కూడా చూడండి. సిజియు, సిజిసి, సిసిఏ, సిజిజి, ఇవి నాలుగు ఆర్జినిన్ కి కోడ్ చేస్తున్నాయి. సో ఇఫ్ వి సీ హియర్, వీ కెన్ అండర్స్టాండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, దాట్ కొన్ని అమైనో యాసిడ్స్ కి 4-5 కోడాన్లు ఉన్నాయి. కొన్ని అమైనో యాసిడ్స్ చూసినట్లయితే నాలుగు కోడాన్లు ఉన్నాయి. అవన్నీ కోడాన్స్ ఆ ఒక్క అమైనో యాసిడ్ కి కోడ్ చేస్తాయి. అర్థమైందా? అర్థమైందా? సో మోర్ దాన్ వన్ కోడాన్ ఫర్ ఈచ్ అమైనో యాసిడ్, దాన్ని మనం డీజెనరసీ ఆఫ్ జెనెటిక్ కోడ్ అని అంటాం. ఓకే, అర్థమైందా? సో నేను మీకు ఇప్పుడు ఒక ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ అడుగుతాను. నేను మీకు ఇప్పుడు ఒక ట్రూ ఆర్ సారీ రెండు స్టేట్మెంట్స్ ఇస్తాను. రెండు స్టేట్మెంట్ లో ఏది ట్రూ ఏది ఫాల్స్ చెప్పాలి. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి మీరు ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఈచ్ కోడ్ ఆన్ ఆఫ్ జెనెటిక్ కోడ్ codes for a single amino acid only. ఓకే, రెండో స్టేట్మెంట్, ఈచ్ అమైనో యాసిడ్ కోడ్స్ ఫర్ కెన్ బి కోడెడ్ బై ఈచ్ అమైనో యాసిడ్ కెన్ బి కోడెడ్ బై మోర్ దాన్ వన్ కోడాన్. మూడోది లాస్ట్ స్టేట్మెంట్, ఈచ్ కోడాన్ ఈచ్ కోడాన్ కెన్ కోడ్ ఫర్ మోర్ దాన్ వన్ అమైనో యాసిడ్. ఇప్పుడు దేంట్లో ఏది ట్రూ ఏది ఫాల్స్ మీరు చెప్పాలి. పదండి.
ఏది ట్రూ ఏది ఫాల్స్ చెప్పాలి. లెట్ us స్టార్ట్. అందరికందరూ ఆన్సర్ వేయాలి. టకటక ఆన్సర్ ఇస్తారు. ఆన్సర్ ఇస్తేనే మేము నేర్చుకున్నట్టు, లేదంటే జెనెటిక్ కోడ్ నేను ఇంతసేపు చెప్పింది వృధా వృధా అయినట్టు. ఏం లాభం లేదు. టైం అనేది వృధా అయింది అని అర్థం. మీరు ఆన్సర్లు ఎంత బాగా ఇస్తారో దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, లెట్ us టేక్ రెడ్ వన్. రెడ్ తోటి చెప్పండి, ఇది ట్రూనా ఫాల్స్ అని చెప్పండి. మనకి చిన్నప్పుడు ఇలా క్వశ్చన్లు ఇచ్చేవారు కదా, ఇలా బ్రాకెట్స్ ఇచ్చేవారు బుక్స్ లో, మనం రాయాల్సి ఉండేది. సో ట్రూ ఆ ఫాల్స్ అన్నది రాయాలి మనం అక్కడ కదా. ఫస్ట్ అండ్ సెకండ్ ట్రూ, ఫస్ట్ ఫాల్స్, సెకండ్ ట్రూ, సెకండ్ ట్రూ, ఫస్ట్ ఫాల్స్, ఫస్ట్ ఫాల్స్, సెకండ్ ట్రూ. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ ఫాల్స్ అంట. మ్మ్. చాలా ఆన్సర్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఫాల్స్ అంట. ఓకే, ఇప్పుడిప్పుడే జస్ట్ చెప్పాను అబౌట్ ద నాన్ అంబిగ్విటీ ఆఫ్ జెనెటిక్ కోడ్. ఇక్కడ దిస్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఏమిటి? ఈచ్ కోడాన్ ఆఫ్ జెనెటిక్ కోడ్, ఈచ్ కోడాన్ ఆఫ్ జెనెటిక్ కోడ్ కోడ్స్ ఫర్ అ సింగిల్ అమైనో యాసిడ్. ఒక కోడాన్ నుంచి ఒకే అమైనో యాసిడ్ వస్తుందబ్బా, దానికన్నా ఎక్కువ రాకూడదు. దట్ ఈస్ ద నాన్ అంబిగ్విటీ. నాన్ అంబిగ్వస్ అని చెప్పాను కదా, అది అందుకే కదా చెప్పాను. పుట్టుపుట్టునే చెప్పాను అనుకుంటున్నారా? నేను ఇంకో పని లేదు అనుకుంటున్నారా? లేదని. దట్ ఈస్ వై వి కాల్ ఇట్ as నాన్ అంబిగ్వస్. ఎందుకన్నా నాన్ అంబిగ్వస్ అని? ఎందుకన్నా నాన్ అంబిగ్వస్ అని? బికాస్ ఆఫ్ ది స్పెసిఫిసిటీ. అర్థమైందా? ఓకే, అర్థమైందా? ఫస్ట్ సెకండ్ ట్రూ, థర్డ్ ఫాల్స్ అంట ఇప్పుడు. ఓకే, నెక్స్ట్. ఈచ్ అమైనో యాసిడ్ కెన్ బి కోడెడ్ బై మోర్ దాన్ వన్ కోడాన్. అవును, ఇది ట్రూ. దిస్ ఇస్ ట్రూ. దీంట్లో మనకేం వచ్చింది? డీజెనరేట్. ద ద కోడాన్ ఈస్ డీజెనరేట్. దాంతో అదే కదా ప్రూవ్ అయింది మనకి. దట్ ఈస్ ద లా, దట్ ఈస్ ద రూల్, salient feature of the genetic code that we apply here. Okay, last but not the least, third, each codon can code for more than one amino acid. ఇది రాంగ్, అలా జరగదు. ఇట్ ఈస్ అగేన్స్ట్ ద నాన్ అంబిగ్విటీ కదా. స్పెసిఫిసిటీ అనేది ఉన్నది కోడాన్ కి. ఎన్ని కోడాన్స్ ఉన్నా ఆ కోడాన్ అదే అమైనో యాసిడ్ చేస్తుంది. అమైనో యాసిడ్స్ మాత్రం మోర్ దాన్ వన్ కోడాన్ త్రూగా కోడ్ అవ్వగలవు. సో దట్స్ వై దిస్ వన్ ఇస్ ఫాల్స్. దిస్ వన్ ఇస్ ఫాల్స్. క్లియర్? అర్థమైందా? ఇలాంటి పప్పులో కాలేసే పనులు చేస్తారని చిన్న టెస్ట్ అనేది. సార్ నేను చెప్పింది కరెక్ట్ సార్, మీరు చెప్పింది రాంగ్ సార్ అని కూడా నేను అనలేదమ్మా వాడిని. ఓకేనా? మీరు చెప్పింది రాంగ్ అని నేను కూడా అనలేదు. మీరు కరెక్ట్ గానే చెప్పారు. ఎవరైతే రాంగ్ చెప్పారో వాళ్ళకి చెప్తున్నాను, రాంగ్ చేయకండి, కరెక్ట్ గా నేర్చుకోండి. ఓకే, అది అన్నమాట. క్లియర్? ఓకేనా? ఇక్కడ వరకు ఫైన్, అర్థమైపోయింది. చాలా. లెట్స్ గో ఫర్దర్. కొన్ని పీవైక్యూస్ చేసుకోవాలి నీట్వి. సో అది నేను ఒక క్వశ్చన్ మీకు కోసం పెడుతున్నాను. లెట్ us see ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. అనదర్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. A practice question for all of you. పదండి, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ salient features for the genetic code. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ salient features of the genetic code. పదండి. త్వరగా ఆన్సర్ చేయండి పిల్లలారా. ఛాంపియన్స్, త్వరగా ఆన్సర్ చెప్పాలి. యూనివర్సల్ అంటున్నారు, కరెక్ట్. నాన్ అంబిగ్యూస్ కరెక్ట్. ఓవర్లాపింగ్ కాదు, నాన్ ఓవర్లాపింగ్. సో రాంగ్. డీజనరేట్ కరెక్ట్, ఓవర్లాపింగ్ కాదు, ఫార్మలెస్ కరెక్ట్. సో ఆప్షన్ ఏ అవ్వలేదు, ఆప్షన్ బి అవ్వలేదు. నెక్స్ట్, యూనివర్సల్ కరెక్ట్, నాన్ అంబిగ్యూస్ అవ్వాలి, అంబిగ్యూస్ కాదు. సో రాంగ్. డీజనరేట్, యూనివర్సల్ కరెక్ట్, సో అందుకే రాంగ్. డీజనరేట్, నాన్ ఓవర్లాపింగ్, నాన్ అంబిగ్యూస్, సో అందుకే ఆప్షన్ డి అయిపోతుంది మన ఆన్సర్. డి, డి, డి. అర్థమైందా అందరికి? ఆప్షన్ డి అందరికి ఈజీగానే ఉందా? ఇలాంటి క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయగలుగుతారా? తప్పకుండా చేయగలుగుతారు కదా. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం కొన్ని మ్యూటేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. లెట్ us టాక్ అబౌట్ సమ్ మ్యూటేషన్స్. ఫర్ సపోజ్
ఫర్ సపోజ్, ఓకే, ఎప్పుడైతే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అవుతున్నదో ఐదర్ ఇన్ ద మనకి మ్యూటేషన్స్ అనేవి ఎప్పుడు జరగచ్చమ్మా, ఎప్పుడైతే రెప్లికేషన్ జరుగుతున్నదో. దేర్ ఆర్ టూ ప్లేసెస్ ద మ్యూటేషన్స్ కెన్ టేక్ ప్లేస్ ఆర్ ద మిస్టేక్స్ కెన్ హ్యాపెన్. వాట్ ఆర్ ద టూ ప్లేసెస్ దట్ మిస్టేక్స్ కెన్ హ్యాపెన్? ద ఫస్ట్ ప్లేస్ దట్ మిస్టేక్స్ కెన్ హ్యాపెన్, మ్యూటేషన్స్ దేని వల్ల అవ్వచ్చు, జస్ట్ మినిట్, మ్యూటేషన్స్ దేని వల్ల అవ్వచ్చు అనుకుంటారు? మ్యూటేషన్స్ అవడానికి కారణాలు ఏంటి? సడన్ హెరిటబుల్ చేంజెస్, ఏదైతే డిఎన్ఏ సీక్వెన్స్ ఉందో దాంట్లో సడన్ గా చేంజెస్ వస్తున్నాయి. దానికి రెండు రీజన్స్ అవ్వచ్చు. రెండు ప్రాసెసెస్ లో మ్యూటేషన్స్ జరగచ్చు, అంటే తప్పులు జరగచ్చు. రెప్లికేషన్ లో, డిఎన్ఏ రెప్లికేషన్ ఎప్పుడు అవుతుందో అప్పుడు జరగచ్చు, నెంబర్ వన్. రెండోది ట్రాన్స్క్రిప్షన్ జరిగినప్పుడైనా జరగచ్చు. ఎప్పుడైతే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అవుతున్నదో, ఓకే, డిఎన్ఏ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ని యూస్ చేసుకొని ఆర్ఎన్ఏ ఎప్పుడైతే ఫామ్ అవుతున్నదో అలాంటి జాగాల్లో కూడా ఏంటది మ్యూటేషన్ అనేది జరగచ్చు. ఓకే, ఫైన్, క్లియర్ అయితే. సో ఈ మ్యూటేషన్స్ లో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న ఇంపార్టెంట్ మ్యూటేషన్స్ ఏంటంటే పాయింట్ మ్యూటేషన్స్ అన్నమాట. వీ హ్యావ్ టు డిస్కస్ ద పాయింట్ మ్యూటేషన్. వాట్ ఈస్ అ పాయింట్ మ్యూటేషన్? బేసికల్లీ మనం పాయింట్ మ్యూటేషన్ గురించి డిస్కస్ చేసుకోవాలి. జెనెటిక్ కోడ్ లోని పాయింట్ మ్యూటేషన్స్ తోని మెయిన్ గా డిఫరెన్స్ వచ్చేది, అందుకు జెనెటిక్ కోడ్ తో సంబంధించి పాయింట్ మ్యూటేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. పాయింట్ మ్యూటేషన్స్ అంటే చేంజ్ ఇన్ అ సింగిల్ బేస్ బేస్ చేంజ్ ఇన్ సింగిల్ బేస్. ఒక సింగిల్ బేస్ లో చేంజ్ వచ్చిందంటే దాన్ని మనం ఏమంటాం? పాయింట్ మ్యూటేషన్ అని అంటాం. ఓకే, సింగిల్ బేస్ లోని రీడింగ్ లో చూసుకున్నట్లయితే ఒక సింగిల్ బేస్ లో చేంజ్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? పాయింట్ మ్యూటేషన్ అని అంటాం. కరెక్ట్. కిరణ్, నువ్వు డ్రాపరా? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉంటే నువ్వేం చేస్తావు కిరణ్? నీ నోట్స్ తీసుకెళ్ళిస్తావా? ఇద్దరు కలిసి చదువుకుంటారా? చెప్పండి, ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు నాకు చెప్పాలి కిరణ్. నువ్వు అందరికీ చెప్పాలి, అందరికీ తెలియాలి. అందరూ ఎలాగ బాండింగ్ చేసుకోవాలన్నది కిరణ్ చెప్తాడు ఇప్పుడు. అది అన్నమాట. చూడండి, వెంటనే డిలీట్ చేస్తాడు. కిరణ్ కూడా చాలా బోర్ ఉన్నది అనమాట, అంతే ఇరుపప్పు కాదు కిరణ్, అర్థం చేసుకున్నాడు, వెంటనే డిలీట్ చేస్తాడు. ఓకే, అది అన్నమాట. ఫైన్. సో సింగిల్ బేస్ పేర్ లో చేంజ్ వచ్చిందంటే దాన్ని మనం ఏమంటాం? పాయింట్ మ్యూటేషన్ అంటాం. ఇప్పుడు ఈ పాయింట్ మ్యూటేషన్ ఏదైతే ఉన్నదో, పాయింట్ మ్యూటేషన్స్ లో కూడా రెండు టైప్స్ ఉన్నాయి. పాయింట్ మ్యూటేషన్స్ లో కూడా రెండు టైప్స్ ఉన్నాయి. వన్ ఈస్ ద సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్, వన్ ఈస్ ద ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్. One is the substitution mutation, another one is the frame shift mutation. ఓకే, సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్ ఉంటుంది, ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అనేది ఉంటుంది. సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్ లో ఏం జరుగుతున్నది అంటే, ఫర్ సపోజ్ ఒక సీక్వెన్స్ ఉన్నది అనుకోండి. ఓకే, ఆ, దీంట్లో ఏమవుతున్నది అంటే జియుజి జాగాలు జిఏజి అని ఉన్నది. ఈ జిఏజి అనేది గ్లూటమిన్ కి కోడ్ చేస్తున్నది. ఈ జిఏజి నుంచి ఏ అనేది చేంజ్ అయిపోయి సబ్స్టిట్యూట్ అయిపోయి జియుజి వచ్చింది. And when this substitution will happen, this will code for valine. This will happen in the sickle cell anemia. సికిల్ సెల్ ఎనీమియాలో ఇదే జరుగుతున్నది, మనం చదువుకున్నాము ఆల్రెడీ. అర్థమైందా? సికిల్ సెల్ ఎనీమియాలో ఇదే జరుగుతున్నది. ఓకే, క్లియర్. దీన్ని మనం సబ్స్టిట్యూషన్ అంటాం. అంటే ఒక బేస్ ని ఇంకో బేస్ వచ్చి సబ్స్టిట్యూట్ చేసింది అంతే, అక్కడి నుంచి ఎలాంటి డిలీషన్స్ లేదంటే అడిషన్స్ అవ్వలేదు. కానీ ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ లో మళ్ళీ మనకి టూ టైప్స్ వస్తాయి. ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ ఏదైతే ఉందో ఆ బిడ్డ దగ్గర టూ టైప్స్ ఉన్నాయి. ఏంటా టూ టైప్స్? ద ఫస్ట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ ఇస్ ఇన్సర్షన్, ద అనదర్ టైప్ ఇస్ డిలీషన్. ఇన్సర్షన్ అంటే ఏమిటి? ఇన్సర్షన్ అంటే ఏమిటి? ఫర్ సపోజ్ నేను ఒక కొత్త బేస్ ని ఇన్సర్ట్ చేసేస్తున్నాను. నా దగ్గర ఒక సీక్వెన్స్ ఉంది. ఓకే, ఏంటా సీక్వెన్స్? ఏయుజియుజి ఇలాగా జిఏజి అని నా దగ్గర సీక్వెన్స్ ఉంది. నేనేం చేశాను నేనేం చేశాను, ఇక్కడ కొత్త బేస్ ని యాడ్ చేస్తాను. యాడ్ చేసి యాడ్ చేశాను, యు యాడ్ చేస్తాను. యాడ్ చేసడం వల్ల సీక్వెన్స్ మారిపోయిందా లేదా? ద న్యూ సీక్వెన్స్ విల్ బి ద న్యూ సీక్వెన్స్ విల్ బి ఏయుజియుజియుజిజిఏజి అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా ఈ మూడు ఉండేవి. ఇప్పుడు ఏమైంది? రీడింగ్ ఫ్రేమ్ అనేది మారిపోయింది. జియుజి నుంచి యూజియు అయిపోయింది, జీజీఏ అయిపోయింది అనమాట. ఓకే, అవునా కాదా? జీజీఏ అయిపోయింది. సో దీన్ని మనం ఏమంటాం? సో sickle cell anemia disorder that causes red blood cells component of hemoglobin
హెచ్బివి జీన్స్, ఆటోసోమల్ రిసెసెస్, సికిల్స్ అనేమియా గురించి చాలా సార్లు ఎంసీక్యూ ఇచ్చేస్తారు పాస్ట్ టైం సెట్ లో. ఎగ్జాక్ట్లీ, అందుకే కదా అన్నిసార్లు చెప్తున్నాను. కరెక్ట్ అన్న, వెరీ గుడ్. ఆది లక్ష్మి. ఓకే, అది. సో ఏం జరిగింది? రీడింగ్ ఫ్రేమ్ అనేది మారిపోయింది. రీడింగ్ ఫ్రేమ్ అనేది మారిపోయింది. అర్థమైందా? ఓకే. అదే మనకి డిలీట్ అయింది అనుకోండి, సేమ్. ఫస్ట్ సపోజ్ ఏమైనా డిలీట్ అయింది, ఏం డిలీట్ అవ్వచ్చు? లెటస్ టేక్ అన్ ఎగ్జాంపుల్. లెటస్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఓకే. ఏం డిలీట్ అయింది? ఫర్ సపోజ్ నా దగ్గర సేమ్ సీక్వెన్స్ ఉంది, ఏయుజి జియుజి జిఏజి అని సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ లో నేను ఇక్కడ జీని డిలీట్ చేస్తాను. నేను జీని డిలీట్ చేస్తాను. డిలీట్ చేస్తే నాకు కొత్త సీక్వెన్స్ ఏం వచ్చింది? చక్కగా ఉన్న దాన్ని డిలీట్ చేసేయడం వల్ల ఏమైంది? ఏయుజియుజి జిఏజి అయింది. సో ఏయుజి జియుజి లో ఏమైంది? ఇక్కడ సీక్వెన్స్ ఏయుజి ఇక్కడ మారలేదు, స్టార్టర్ కూడా చక్కగానే ఉంది, కానీ ఇక్కడ యూజీజీ అయిపోయింది, ఇక్కడ ఏజీతో పాటు మూడో కోడానే లేదు ఇంకా. సో వాట్ హ్యాపెండ్? ఫ్రేమ్ అనేది షిఫ్ట్ అయిపోతున్నది. రీడింగ్ ఫ్రేమ్ ఏదైతే షిఫ్ట్ చేస్తున్నదో దాన్ని మనం ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అంటాం. ద మ్యూటేషన్ ఇన్ విచ్ ద ఫ్రేమ్ ఆఫ్ రీడింగ్ ఫ్రేమ్ అనేది షిఫ్ట్ అవుతున్నది. ఓకే. ద మ్యూటేషన్ ఇన్ విచ్ ద రీడింగ్ ఫ్రేమ్ ఆఫ్ ద జెనెటిక్ కోడ్ ఈస్ షిఫ్టెడ్, దట్ ఈస్ నోన్ యాజ్ అ ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్. ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్. దీని గురించి మీ బుక్ లోని ఒక మంచి ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాడు, అది మనం డిస్కస్ చేసుకుందాం అండి. ఓకే. దిస్ ఇస్ రిగార్డింగ్ ఫ్రేమ్ షిఫ్ట్ ఓన్లీ. ఇది ఫ్రేమ్ షిఫ్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే. సో మాట్లాడుకున్నట్లయితే ఫ్రేమ్ షిఫ్ట్ లో ఏం జరుగుతున్నది? ఇక్కడ ఫర్ సపోజ్ మనం లెటెస్ట్ టాక్ అబౌట్ ఇన్సర్షన్. ఇన్సర్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇన్సర్షన్ మ్యూటేషన్ అయింది అనుకోండి. ఇన్సర్షన్ మ్యూటేషన్ అయితే ఏమవుతుంది? రామ్ హ్యాస్ ఎ రెడ్ క్యాప్ అని ఉందమ్మా. రామ్ హ్యాస్ అ రెడ్ క్యాప్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎక్స్ట్రా లెటర్ యాడ్ చేస్తాను, బి అనేసి. సో ఏమవుతుంది? బి అనే లెటర్ యాడ్ చేసడం వల్ల రామ్ హ్యాస్ బిఆర్ఈడి క్యాప్ అని ఉంది. సో ఇక్కడ ఏమైంది బేసిక్ గా? జస్ట్ మినిట్. ఇక్కడ నేను యాడ్ చేసింది ఇది, బి అని యాడ్ చేసింది. సో బి అనే కొత్త వర్డ్ వచ్చేయడం వల్ల ఏమైంది? ఇది బాగుంది, ఇది బాగుంది, కానీ బిఆర్ఈ అని వచ్చేసి మళ్ళీ డిసిఏ అనే ఒకటి వచ్చేస్తున్నది. సో ఇక్కడ ఎలాంటి మీనింగ్ లేకుండా పోతున్నది. నేను ఇంకొక లెటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. లెట్ మీ యాడ్ వన్ మోర్ లెటర్. వన్ మోర్ లెటర్ ఏంటి? నేను ఐ యాడ్ చేస్తున్నాను. ఓకే. సో యాడ్ చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు కొత్తగాను? ఇఫ్ ఐ యాడెడ్, ఓకే, రామ్ హ్యాస్ బిఐఆర్ఈడిసిఏపి కదా. సో రామ్ బాగుంది, ఇది బాగుంది, బిఐఆర్ అని వచ్చింది, మళ్ళీ ఈడిసి అని వచ్చింది, మళ్ళీ ఏపీ అని వచ్చింది. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అగైన్. నౌ ఐ హావ్ యాడెడ్ అనదర్ లెటర్. జస్ట్ అ మినిట్. Now I've added another letter, BI. Okay. So, ఏమవుతుంది? Now what will happen? Now the reading frame will be proper. మనకి మీనింగ్ వస్తుంది అనమాట. రామ్ హ్యాస్, ఓకే, ఇంకొక లెటర్ యాడ్ చేస్తాను, జి అనేసి, బిగ్ రెడ్ క్యాప్. సో ఇప్పుడు ప్రతి వర్డ్ కి ఒక మీనింగ్ ఉంది. రామ్ హ్యాస్ బిగ్ రెడ్ క్యాప్, అది అన్నమాట. ఓకే, అది. సో దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. మీరు ఇంకొకసారి దాన్ని రిఫర్ చేసుకోవచ్చు, మీకు అర్థమైపోతుంది. ఇన్సర్షన్ ఇంకా డిలీషన్ టైప్ అలా జరుగుతాయి అన్నట్టు. ఓకే. ఫర్ సపోజ్ దీని ఎగ్జాంపుల్స్ మీరు తీసుకున్నట్లయితే యూ కెన్ యాక్చువల్లీ అండర్స్టాండ్ ఇన్ దట్ మ్యానర్. ఓకే, అది అన్నమాట. సో నెక్స్ట్ దీంతో మనది ఏమైందంటే, దీంతో మనది we are done with the genetic code. Okay, and now we are going to learn about the tRNA molecule. మనం tRNA molecule గురించి నేర్చుకుందాం రండి. Let us learn about the tRNA molecule. tRNA molecule కి బోల్డ్ పేర్లు ఉన్నాయి. ఒకటి దాన్ని మనం ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అంటున్నాం. రెండోది దాన్ని ఇంకోటి ఏంటంటున్నాం? అడాప్టర్ ఆర్ఎన్ఏ అంటున్నాం. ఇంకోటి మూడోది, దాని ముందు ఎస్ఆర్ఎన్ఏ అనేవారు. ఎస్ఆర్ఎన్ఏ అనేవారు ప్రీవియస్లీ, సాల్యుబుల్ ఆర్ఎన్ఏ అని. ప్రీవియస్లీ అన్నమాట, ప్రీవియస్లీ. ఇంకా టిఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఏదైతే ఉందో, టిఆర్ఎన్ఏ మాలిక్యూల్ ని
ఇట్ వాస్ డిస్కవర్డ్ బిఫోర్ జెనెటిక్ కోడ్. జెనెటిక్ కోడ్ డిస్కవర్ చేసే ముందే దీన్ని డిస్కవర్ చేస్తారు. కానీ దాని పర్పస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా డిస్కవర్ చేయలేకపోయారు. కానీ ఒక విషయం అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఉంటే దిస్ టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ విల్ కనెక్ట్ ద ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్ టు ద రైబోజోమల్ సర్ఫేస్. దాంతో ఒక అమైనో యాసిడ్స్ సీక్వెన్స్ ఆర్ ప్రోటీన్ అనేది క్రియేట్ అవుతుంది అనేసి అర్థం చేసుకొని దీని మీద ఒక కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేశారు. ఓకే, అది అన్నమాట. ఫైన్. ఓకేనా? అర్థమైందా? ఫ్రాన్సిస్ క్రిక్ కరెక్ట్. ఓకే, టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ ని కనిపెట్టారు. సరే, సో టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ లో స్పెషాలిటీ ఏమిటి, టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ ది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనం తీసుకోవాలి. దీని బేసిక్ గా క్లోవర్ లీఫ్ మోడల్ అనేది చాలా బాగా ఫేమస్ అయింది. ఓకే, క్లోవర్ లీఫ్ మోడల్ అని చాలా ఫేమస్ అయింది. కాకపోతే ఇది ఎప్పుడైతే మనం యాక్చువల్ గా దీని స్ట్రక్చర్ చూస్తామో ఇట్ లుక్స్ లైక్ అన్ ఇన్వర్టెడ్ ఎల్ షేప్ అంటారు దీన్ని. ఇన్వర్టెడ్ ఎల్ షేప్ అంటారు. అర్థమైందా? అంటే ఇలా ఉంటుంది అనమాట కొంచెం. ఇలా కనిపిస్తుంది కొంచెం. మనకి ఇంకా బాగా చేసుకుందాం. మనకి అంత మంచి డ్రాయింగ్ రాదు కాబట్టి మనం యాక్చువల్ గా చూద్దాం ఎలా ఉంటుందనండి. సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ లుక్ లైక్. ఇట్ విల్ హ్యావ్ 4 ఆర్మ్స్. బేసికల్లీ దీనికి నాలుగు నాలుగు సైడ్స్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం అడాప్టర్ ఆర్ఎన్ఏ ఎందుకు అంటున్నాం, వన్ బై వన్ మనం నేర్చుకుందాం ఫస్ట్ రండి. లెట్ us try to understand why do we call it as adapter RNA. దీన్ని మనం ఇన్వర్టెడ్ షేప్ అంటాం. ఇన్వర్టెడ్ ఎల్ అంటున్నాం. ఇన్వర్టెడ్ ఎల్ షేప్ అని ఎందుకు అంటున్నాం, చూస్తే మీకు ఇన్వర్టెడ్ ఎల్ లాగే కనిపిస్తుంది అనమాట ఇది. అందుకే దాన్ని మనం ఇన్వర్టెడ్ ఎల్ అంటున్నాం. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా మందికి చూడండి మాయమైపోయారు. 16 మందే ఉన్నారు. అంటే ఏమిటి, జెనెటిక్ కోడ్ వరకు తెలుసుకుంటే చాలు టీఆర్ఎన్ఏ నుంచి క్వశ్చన్స్ రావని. ఎవరైతే టీఆర్ఎన్ఏ నేర్చుకోరో నేను చెప్తున్నాను అక్కడే క్వశ్చన్ వస్తుంది, ఆన్సర్ పోతుంది. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పనా మీ అందరికి. ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళకైతే పెద్ద కన్నమే. ఇప్పుడు ఈ పాయింట్ వాళ్ళు మిస్ అయ్యారు. మన దగ్గర ఎన్ని టీఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉన్నాయి ఇన్ అ సెల్? సైటోప్లాజం ఎన్ని టీఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉన్నాయి చెప్పండి. బాగా జ్ఞానులు కదా, వెళ్ళిపోయారు అప్పుడేను క్లాస్ వదిలేసి. సో మీరు చెప్పండి నాకు, ఎన్ని టీఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉన్నాయి? ఇది హౌ మెనీ టీఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఆర్ ప్రెసెంట్? ఎన్ని ఉన్నాయి? ఎన్ని టీఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉన్నాయి? చెప్పండి. జస్ట్ అ మినిట్. తెలియదు, చెప్పనా? ఎన్ని టీఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉన్నాయో? దేర్ ఆర్ టోటల్ ఆఫ్ 61 టీఆర్ఎన్ఏ మాలిక్యూల్స్, ఈచ్ ఫర్ ఆల్ 61. జస్ట్ అ మినిట్. మనం పని చేద్దాం, మనం మాయం అవుదాం, కొంచెం ఈజీగా రాసుకోవచ్చు. ఈచ్ ఫర్, జస్ట్ అ మినిట్, 61 కోడాన్స్. టోటల్ 61. ఒక్కొక్క కోడాన్ కి ఒక్కొక్క టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ అనేది ఉంటుంది. 2 టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ అని రాస్తున్నారు. ఓకే, మిగతా మూడు ఏవైతే ఉన్నాయో మరి ఏంటా యుఏజి, యూజిఏ, ఇంకా యుఏఏకి there are no tRNA molecules present for these ones. వీటికి టీఆర్ఎన్ఏ మాలిక్యూల్సే ఉండవు. అందుకే వీటిని మనం స్టాప్ కోడాన్స్ అని కూడా అంటాము. దీనివల్ల ఇవి స్టాప్ కోడాన్స్ లో కూడా పనిచేస్తాయి. అర్థమైందా? అర్థమైందా? ఓకే, అర్థమైందా? సో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఇది దీని నుంచి డైరెక్ట్ గా మీకు క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో రిమెంబర్ దిస్. ప్రతి ఒక్క కోడాన్ కి ఒక టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ అనేది ఉంటుంది. ఓకే, అది అన్నమాట. రైట్. ఓకే, ఇప్పుడు ఒక టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ చూసుకున్నట్లయితే మనకి 4 సైట్స్ ఉన్నాయి దానికి. ఓకే, ఇదొక సైటు, ఇదొక సైటు, ఇదొక సైటు, ఇదొక సైటు. ఈ సైట్ లో అమైనో యాసిడ్ అనేది అటాచ్ అవుతుంది. ఏదైతే అమైనో యాసిడ్ ఉందో, ఫర్ సపోజ్ ఇక్కడ మిథియోనైన్ ని కోడ్ చేయాలంటే ఇక్కడ మిథియోనైన్ ఉంటుంది. ఇక్కడ సెరీన్ ని కోడ్ చేయాలంటే సెరీన్ ఉంటుంది. అది అన్నమాట. ఓకే, ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ అమైనో యాసిడ్ ట్రాన్స్ఫరేస్ ఎంజైమ్ కి సైట్ ఇది. ఇక్కడ ఏంటి, రైబోజోమ్ అటాచ్మెంట్ సైట్ ఇది.
సో ఇదే మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ టీ లూప్ ఏదైతే ఉందో, మినిట్, ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ డీ లూప్. డీ లూప్ దేనికి పనిచేస్తుంది? అమైనో అసైల్ ట్రాన్స్ఫరేస్ అనేది బైండ్ అవుతుంది ఇక్కడికి వచ్చి. టీ లూప్ దగ్గర ఏది బైండ్ అవుతుంది? రైబోజోమ్ బైండింగ్ సైట్, రైబోజోమ్ కి బైండ్ అవుతుంది ఇక్కడ టీ లూప్ లో వచ్చేసి. ఈ లూప్ లో వచ్చేసి ఇక్కడ అమైనో యాసిడ్ అక్సెప్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఎందుకు వచ్చేసి యాంటీ కోడాన్ ఉంటుంది. ఏ యాంటీ కోడాన్ అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు సెరీన్ ఉన్నది అంటే సెరీన్ కి సంబంధించిన ఏదైతే కోడాన్ ఉంటుందో దానికి అగేన్స్ట్ అనమాట యాంటీ కోడాన్ అనేది దీనికి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు సెరీన్ కి కోడాన్ ఏమి ఉండొచ్చు? యూసీఏ ఉందంటున్నాం. ఇప్పుడు యాంటీ కోడాన్ ఏదైతే ఉందో ఇక్కడ ఏముంటుంది? యుసిఏ అనేది ఉంది. సో మనకి అమైనో యాసిడ్ ఏదైతే ఉందో దాని సీక్వెన్స్ కి అగేన్స్ట్ గా ఇది ఉంటుంది. సో మన అమైనో యాసిడ్ ఎలా వచ్చింది? మన దగ్గర ఉన్న అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఏమిటి? మన దగ్గర ఉన్న అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఏమిటి? ఓకే, మన దగ్గర ఉన్న జెనెటిక్ కోడ్ సీక్వెన్స్ ఏమిటి? ఏ, ఓకే, ఏ, సికి అగేన్స్ట్ అంటే జి యు. ఏజియు ఏదైతే ఉందో ఇట్ విల్ కోడ్ ఫర్ సెరీన్ అనమాట. ఫర్ సపోజ్ ఇది సెరీన్, ఇది ఫర్ సపోజ్ దిస్ ఇస్ ఫర్ సెరీన్. ఓకే, అదే నేను ఫర్ సపోజ్ అన్నాను అనుకోండి, లెట్ us సే అనదర్ అమైనో యాసిడ్, లెట్ us టేక్ అనదర్ అమైనో యాసిడ్. ఫర్ సపోజ్ నేను మీథియోనిన్ కి వేస్తున్నాను అనుకోండి. మీథియోనిన్ కి యాంటీ కోడాన్ లూప్ ఉంది. మీథియోనిన్ ఇక్కడ సీక్వెన్స్ ఏముంటుంది యాంటీ కోడాన్ లూప్ లో? నా దగ్గర మీథియోనిన్ ఏయుజి అన్నమాట. జస్ట్ మినిట్, సారీ, కొంచెం కిందకి వేద్దాం. నా దగ్గర మీథియోనిన్ ఏయుజి ఉంది. సో యాంటీ కోడాన్ లూప్ లో సీక్వెన్స్ ఏముంటుంది? ఏకి అగేన్స్ట్ గా ఏమి ఉండాలి? యూ ఉండాలి. యూకి అగేన్స్ట్ గా ఏ ఉండాలి. జీకి అగేన్స్ట్ గా సి ఉండాలి. అది యుఏసి ఉంటే అది ఏయుజితో వచ్చి బైండ్ అవుతుంది. సో మనం చూసుకున్నట్లయితే మనం ఇంకొక పేరు చెప్తున్నాం, అడాప్టర్. ట్రాన్స్ఫర్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇది అమైనో యాసిడ్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ కి అటాచ్ అవుతూ అమైనో యాసిడ్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది రైబోసోమల్ సర్ఫేస్ కి, అందుకే ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అంటున్నాం. ఇంకోటి మనం అడాప్టర్ ఆర్ఎన్ఏ అని ఎందుకు అంటున్నాం? వై డు వి కాల్ ఇట్ యాజ్ అడాప్టర్ ఆర్ఎన్ఏ? లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఆగండి. ఓకే, దీన్ని మనం అడాప్టర్ ఆర్ఎన్ఏ అని ఎందుకు అంటున్నాం? ఓకే, లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఓకే, చూడండి, అందరూ చూడండి ఇక్కడ కేర్ఫుల్ గా, అందరూ చూడండి ఇక్కడ కేర్ఫుల్ గా. ఓకే, దాంతో ఇక్కడ మీరు నా దగ్గర ఒక చార్జర్ చూస్తున్నారు. యూ కెన్ సీ అ చార్జర్ హియర్. ఇప్పుడు ఈ చార్జర్ ఏదైతే ఉన్నదో ఈ చార్జర్ మనం ఏమంటాం? చార్జర్ మొత్తాన్ని కలిపి చార్జర్ అంటాం. దీన్ని ఏమంటాం? అడాప్టర్ అంటాం మనం. దీన్ని ఎందుకు అడాప్టర్ అంటాం? ఈ అడాప్టర్ ఏదైతే ఉందో ఇక్కడ ప్లగ్ పాయింట్ లోకి వెళ్ళి ఇలా దూరుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇక్కడ దూరుతుంది. ఇంకోటి వెనకాతల నుంచి కూడా దానికి ఒక స్లాట్ అనేది ఉంది. ఇక్కడ నుంచి కూడా ఒక స్లాట్ ఉన్నది, ఇంకెక్కడి నుంచి కూడా ఒక స్లాట్ ఉన్నది. అంటే ఏంటి? ఇక్కడ నుంచి వస్తున్న ఎలక్ట్రికల్ ఏదైతే బోల్డ్ అంత ఎలక్ట్రిసిటీ వస్తున్నదో దాన్ని అది అడాప్ట్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ని చాలా తక్కువ ఎలక్ట్రిసిటీ లెవెల్ కింద కన్వర్ట్ చేసి మన ఫోన్ బ్యాటరీకి అందిస్తున్నది. అంటే ఏంటి? దానికి ఇటుపక్క సైడ్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇటుపక్క సైడ్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, అండ్ ఇట్ నోస్ హౌ టు కన్వర్ట్ ద ఇన్ఫర్మేషన్ అట్ దిస్ సైడ్ ఇంటూ దిస్ సైడ్. ఓకే, సో దీన్నే మనం అడాప్టర్ అంటాం. ఓకే, బేసిక్ గా ఏంటి? ఇప్పుడు నాకు తెలుగు వచ్చు, మీ నాకు ఇంగ్లీష్ వచ్చు, మీకు తెలుగు వచ్చు, కానీ మన ఇద్దరికి రెండు లాంగ్వేజ్లు రావు. సో వీ నీడ్ అ ట్రాన్స్లేటర్. ఎవరైతే ఇంగ్లీష్ లో నా మాట విని తెలుగులో చెప్తారో మీ మాట తెలుగులో విని నాకు మళ్ళీ ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసి చెప్తారు. సో దాన్ని మనం ఏమంటాం? ట్రాన్స్లేటర్ అంటాం. అలాగే ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఈ సైన్స్ లో మన టర్మ్స్ ఏమంటాం? అడాప్టర్ అంటాం. వి కాల్ ఇట్ as అడాప్టర్. ఓకే, అది అన్నమాట. సో దట్ ఈస్ వాట్ ద టిఆర్ఎన్ఏ విల్ డూ. టిఆర్ఎన్ఏ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్లాట్స్ ఇఫ్ వి సీ. ఓకే, ఒకటి డి లూప్ ఉంది, ఇంకోటి మూడు లూప్స్ ఉన్నాయి, ఇంకోటి సైట్ ఉన్నది. వి హ్యావ్ త్రీ లూప్స్: డి లూప్, టీ లూప్ అండ్ అమైనో యాసిడ్ ఎసెప్టార్ సైట్. ఓకే, సో ఈ మూడు లూపులు వీటన్నిటితో వెళ్ళి ఇలా అటాచ్ అవ్వగలుగుతాను అనమాట. తల అటాచ్ అవుతుంది, రెండు చేతులు అటాచ్ అవుతాయి, కాళ్ళు కూడా అటాచ్ అవుతాయి అనమాట. అన్నిటికీ అన్నిటికీ దానికి యాక్చువల్ గా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడం తెలుసు అన్ని దగ్గర నుంచి. దట్స్ వై వి కాల్ ఇట్ as అడాప్టర్ ఆర్ఎన్ఏ. అర్థమైందా? అది అన్నమాట. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే, ఎందుకు దాన్ని మనం అడాప్టర్ ఆర్ఎన్ఏ అని అంటున్నాము. ఓకే, అది అన్నమాట. ఫైన్. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు టిఆర్ఎన్ఏ మాలిక్యూల్. ఓకే, నౌ చూడండి, క్వశ్చన్ అడిగారు, యాంటీ కోడాన్ ఒక్కర్స్ ఇన్, ఒక క్వశ్చన్ అడిగారు,
యాంటీకోడాన్ ఒక్కర్స్ ఇన్. యాంటీకోడాన్ అనేది ఎక్కడ వస్తుంది అని అడుగుతున్నారు. యాంటీకోడాన్ అనేది ఎక్కడ వస్తుంది? టిఆర్ఎన్ఏలోనా, ఎంఆర్ఎన్ఏలోనా, ఆర్ఆర్ఎన్ఏలోనా, డిఎన్ఏలోనా? ఎక్కడ వస్తుంది? ఆన్సర్ చేయండి త్వరగా. ఎవరైతే క్లాస్ చూస్తున్నారో వాళ్ళు ఆన్సర్ చేస్తారు త్వరగా. ఇంకా ఆప్షన్ ఏ ఇందులో ఉంటుంది, టిఆర్ఎన్ఏలో ఉంటుంది. టిఆర్ఎన్ఏలోని ఉంటుంది. ఓకే, క్లియర్ కదా? ఫైన్. నెక్స్ట్, అగేన్స్ట్ ద కోడాన్ 3' UAC 5', which would be the sequence of anticodon on tRNA? Against the codon 3' is to 5', what would be the sequence UAC? What would be the, నేను ఇప్పుడే చెప్పాను నేను మీకు అది. అది నేను మీకు ఇప్పుడే చెప్పాను. జస్ట్ ఇప్పుడే నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. I gave you this example just now. I gave you that example just now. ఆప్షన్ ఆప్షన్ ఏదవుతుంది? యుఏసి అంటే యుఏసికి అగేన్స్ట్ ఏం రాస్తాం? ఏయుజి, అవునా కదా? సో ఏమవుతుంది? ఏయుజి. ఈ 5', 3' చూడకండి. మనకి ఈ మూడు చూడాలి, ఈ మూడు చూడాలి. 5', 3' తో కన్ఫ్యూజ్ అవ్వకండి. అది మీకు అలా కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అర్థమైందా? అర్థమైందా? 5', 3', 3', 5' కాదు. యుఏసి అడిగారు. యుఏసికి ఏమవుతుంది? ఏయుజి అవుతుంది. అవునా కదా? అర్థమైందా? కరెక్ట్. బోత్ క్వశ్చన్స్ ఆప్షన్. నా ఇప్పుడు మనం రైబోజోమ్స్ గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి రైబోజోమ్స్ మీదే కదా ట్రాన్స్లేషన్ అవుతున్నది. రైబోజోమ్స్ ఆర్ సైట్స్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సింథసిస్ అవడానికి దీస్ ఆర్ ద సైట్స్ కదా. దే ఆర్ నాన్ మెంబ్రేనస్. వాటి చుట్టూ ఎలాంటి మెంబ్రేనల్ లేదు. న్యూక్లియో ప్రోటీన్ పార్టికల్స్. న్యూక్లియో ప్రోటీన్ పార్టికల్స్. non-membranous nucleoprotein particles. They do not have a single membrane. వాటికి మెంబ్రెయిన్ కూడా లేదు, ఒక ఎన్వెలోప్ కూడా లేదు. అది అన్నమాట. ఓకే, సైట్స్ ఫర్ ప్రోటీన్ సింథసిస్ ఆర్ ట్రాన్స్లేషన్. దే ఆర్ ప్రెసెంట్ ఇన్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, ఆర్ఈఆర్ లోని ఉంటాయి కదా. ఇది కూడా మనకి తెలుసు. ఇది కూడా మనకి తెలుసు. ఓకే, ఫైన్. Now, the ribosomes which we know, the ribosomes which we know where the translation takes place is of two types. Ribosomes ఏవైతే ఉన్నాయో, they are of two types. One is the 70S ribosomes, one is the 80S ribosomes. ఇప్పుడు 70S ribosomes ఏవైతే ఉన్నాయో ఇవి ప్రోకెరియాట్స్ లోని ఉంటాయి. ఇంకా యూకెరియాట్స్ లో ఏవైతే ఉన్నాయో, యూకెరియాట్స్ లో మైటోకాండ్రియా ఇంకా క్లోరోప్లాస్ట్ లో ఉంటాయి. అవునా కాదా? 70S రైబోసోమ్స్. సార్ నేను ఒక డౌట్ అడిగాను. ఏం అడిగారమ్మా మీరు? సార్ టీఆర్ఎన్ఏ అడాప్టర్ మాలిక్యూల్ డ్యూరింగ్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ త్రీ న్యూక్లియోటైడ్స్ ని కోడాన్ సీక్వెన్స్ ఇన్ ఎంఆర్ఎన్ఏ ఇంటూ సూటబుల్ అమైనో యాసిడ్, దీని వల్ల టీఆర్ఎన్ఏని అడాప్టర్ మాలిక్యూల్ అని అంటారు ఏమో కదా అని. కాదు, దాని వల్లే కాదు. మనం అడాప్టర్ మాలిక్యూల్ అని ఎందుకు అంటామంటే నేను మీకు చెప్పాను ఎందుకు. ఎందుకంటే దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్మ్స్ ఉన్నాయి. దాని దగ్గర ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అంటే మీరు అన్నది కరెక్టే, కొంతవరకు మీరు అన్నది కరెక్టే. ఐ కెన్ అండర్స్టాండ్. మీరు ఏం చేస్తున్నారంటే ట్రాన్స్లేషన్ ప్రాసెస్ లోని మూడు న్యూక్లియోటైడ్స్ కోడాన్ సీక్వెన్స్ ని అది అమైనో యాసిడ్ కింద కన్వర్ట్ చేస్తున్నది అంటున్నారు. దట్ ఇన్ఫర్మేషన్ ఇస్ కరెక్ట్. అంటే మీరు అన్నది, మీరు అనేది జస్ట్ అనేది కరెక్ట్. బట్ టు ఎక్స్టెండ్ ఆన్ దట్, తప్పేం చెప్పలేదు మీరు. టు ఎక్స్టెండ్ ఆన్ దట్, ఓకే, ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఆర్మ్స్ ఆర్ లూప్స్. ఆ లూప్స్ అన్నిటిలోని ఒక్కొక్కటి ఒక దగ్గరికి వెళ్ళి అటాచ్ అవ్వగలవు. ఏదైతే టీ లూప్ ఉందో అది రైబోజోమ్ దగ్గర, డి లూప్ ఉందో అమైనో యాసిడ్ ట్రాన్స్ఫరేస్ దగ్గర, అమైనో యాసిడ్ బైండింగ్ సైట్ ఒకటి ఉంది, ఇంకా యాంటీ కోడాన్ లూప్ ఉంది. వీటన్నిటి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని అడాప్ట్ చేసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ ని వాడి ప్రోటీన్ సింథసిస్ లో హెల్ప్ చేస్తుంది. కాబట్టి దాన్ని మనం అడాప్టర్ ఆర్ఎన్ఏ అని అంటాం. ఓకే, అది అన్నమాట. నా ఇప్పుడు ఏటీఎస్ ఏదైతే ఉందో, ఏటీఎస్ ఓన్లీ యూకెరియాట్స్ లోనే ఉంటుంది, ప్రోకెరియాట్స్ లో ఉండదు. ఇంతవరకు మనకి తెలుసు. దిస్ ఇస్ ఆల్, దిస్ ఆల్ వి నో. ఇంత మనకి తెలుసు. అవునా కాదా? అవునా కాదా? ఓకే, రైట్. తెలుసు మనకి, తెలుసు కదా. జస్ట్ మినిట్.
Okay. Now, now let us do one thing. Let us try to understand this 70S and 80S ribosomes in detail. ఈ 70S ఇంకా ఎందుకు మనం దీన్ని న్యూక్లియోప్రోటీన్ పార్టికల్స్ అంటున్నాం? ఎందుకంటే దే ఆర్ మేడప్ ఆఫ్ ఆర్ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్. మన రైబోసోమ్స్ దేంతో ఫామ్ అయి ఉన్నాయి? ఆర్ఆర్ఎన్ఏ ఇంకా ప్రోటీన్స్ తో ఫామ్ అయి ఉన్నాయి. అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు ఆర్ఆర్ఎన్ఏ ప్రోటీన్స్ తో ఫామ్ అయి ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఆర్ఎన్ఏ ఇంకా ప్రోటీన్స్ తో ఫామ్ ఉన్నాయో రెండు తెలియాలి. ఓకే, ఏటీఎస్ ఇంకా 70S రైబోసోమ్స్. సో లెట్ మీ మేక్ మై సెల్ఫ్ ఇన్విజిబుల్ అండ్ యూజ్ ద హోల్ స్పేస్ హియర్. స్పేస్ అంతా వాడదాం. సో ఫస్ట్ మనం జస్ట్ మినిట్, ఫస్ట్ మనం 70S రైబోసోమ్ గురించి రాసుకుందాం. మన 70S రైబోసోమ్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ టూ సబ్ యూనిట్స్. వాట్ ఆర్ ద టూ సబ్ యూనిట్స్ ఇట్స్ మేడ్ అప్ ఆఫ్? ఓకే, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 30S and 50S. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 30S and 50S. రెండు యూనిట్స్ తో ఫామ్ అయింది. ఇది ఎందుకు అయిందో మనం చెప్పాను. ఎందుకే ఎప్పుడైతే మనం తీసుకొని సెడిమెంటేషన్ చేసామో 70S రైబోజోమ్ తీసుకొని సెడిమెంటేషన్ చేసినప్పుడు ఈ లెవెల్ వరకు ఉన్నది అంటే 30S 50S సపరేట్ సపరేట్ చేసినప్పుడు మనకి 30 50 వాల్యూస్ వచ్చాయి. హోల్ రైబోజోమ్స్ రెండు సబ్ యూనిట్స్ కలిపి సెడిమెంటేషన్ చేస్తే 70 వాల్యూ వచ్చింది. ఎస్ అనేది స్వెడ్బర్గ్ యూనిట్ ఆర్ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ అని నేను చెప్పాను మీకు. ఓకే, సో నో నీడ్ టు వరీ, అది మీకు తెలుసు. సో ఇప్పుడు ఈ 30S రైబోసోమ్స్ లోని ఏ ఆర్ఎన్ఏ ఇంకా ప్రోటీన్స్ తో ఫామ్ అయి ఉందో కూడా మనం డిస్కస్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ ఆర్ఆర్ఎన్ఏ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 16S ఆర్ఆర్ఎన్ఏ. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 16S ఆర్ఆర్ఎన్ఏ అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 21 ప్రోటీన్స్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 21 ప్రోటీన్స్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకుంటారు, నేను చెప్తాను అది. వన్స్ వి రైట్ ఎవ్రీథింగ్ మీరు కూడా ఒకసారి చేత్తో రాయడానికి ట్రై చేయండి. ఓకే, 50S సబ్ యూనిట్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 23S ఆర్ఆర్ఎన్ఏ, నంబర్ వన్. నంబర్ టూ, ఇట్ ఈస్ నెక్స్ట్ మేడప్ ఆఫ్ 5S ఆర్ఆర్ఎన్ఏ. ఓకే, అండ్ లాస్ట్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 34 ప్రోటీన్స్ తో కూడా ఫామ్ అయింది కదా, ప్రోటీన్స్ కూడా కావాలి మనకి. సో ప్రోటీన్స్ 34 ప్రోటీన్స్. ఓకే, సేమ్ అలాగే మనం ఏం చేద్దాం అంటే మనం ఏటీఎస్ కూడా చక్కగా రాసుకుందాం. ఓకే, లెట్ us రైట్ ఫర్ ద ఏటీఎస్ యాజ్ వెల్. జస్ట్ a minute. రెండు సబ్ యూనిట్స్ ఉంటాయి. ఈ సబ్ యూనిట్స్ ఎంతెంత ఉంటాయి? పెద్ద పెద్ద సబ్ యూనిట్స్ కంపారిటివ్ గా. సబ్ యూనిట్స్ ఆర్ బిగ్ బిగ్ సబ్ యూనిట్స్ కదా. సో వాట్ ఆర్ ద నేమ్ ఆఫ్ దోస్ సబ్ యూనిట్స్? ఒకటి, జస్ట్ మినిట్, ఒకటి ఇక్కడ మనకు ఉన్నది 40S, ఇంకోటి 60S. అవునా కదా? వీటి రెండింటి కలిపి సెగ్మెంట్ చేసినప్పుడు 80 వాల్యూ వచ్చింది. సపరేట్ సపరేట్ గా ఒక దాన్ని చేసినప్పుడు ఒక దానికి 40, ఇంకో దానికి 60 వచ్చింది వాల్యూ. అది అన్నమాట లెక్క. సో ఇప్పుడు ఇవి రెండు ఏవైతే ఉన్నాయో వీటి రెండింటిది కూడా మనం ఏం చేస్తాం, వీటిది కాంపోజిషన్ అనేది రాద్దాం. ఓకే, సో 40S దేంతో ఫామ్ అయి ఉంది? ఇట్ హ్యాస్ టు ఫస్ట్ ఫార్మ్ త్రూ ఎన్ ఎంఆర్ఎన్ఏ. సో 18S ఆర్ఆర్ఎన్ఏ తో ఫామ్ అయి ఉన్నది. ఓకే, అది కాకుండా ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ప్రోటీన్స్, నియర్లీ అప్ టు 33 ప్రోటీన్స్. నియర్లీ అప్ టు 33 ప్రోటీన్స్. అదే మనం 60S ఆర్ఎన్ఏ చూసుకున్నట్లయితే, 60S సబ్ యూనిట్ ఏదైతే ఉందో అది చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఫస్ట్ 28S ఆర్ఆర్ఎన్ఏ, then it is made up of 5.8S rRNA, then it is made up of 5S rRNA, last it is made up of nearly 40 proteins. It is made up of 40 proteins. Okay, fine. ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే, క్లియర్. Tell me which RNA is common in both of them. Tell me one rRNA molecule which is common in both of them. వాటి రెండిట్లోని ఏ ఆర్ఆర్ఎన్ఏ మాలిక్యూల్ కామన్ గా ఉందో చెప్పండి. Is there an RNA molecule which is present in both 70S and 80S ribosomes? I want you to answer one rRNA molecule which is common in both 70S and 80S ribosomes. ఏది ఆర్ఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఏమిటి? మీరు అందరూ రాస్తున్నారంటే అందరూ చెప్తారు కూడా మరి. సో చెప్పండి.
చెప్పండి చెప్పండి, త్వరగా చెప్పాలి, త్వరగా చెప్పాలి, త్వరగా చెప్పాలి. చెప్తారా అందరూ? ఎవరు చెప్పరా? 5s RNA, వెరీ గుడ్. సాయి ప్రియ చెప్పారు, వెరీ గుడ్. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ RNA? ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఏది? 5s RNA. 5s RNA ఏదైతే ఉందో, ఇట్ ఈస్ యాక్చువల్లీ కామన్ ఇన్ బోత్. కరెక్ట్? 5s RNA ఏదైతే ఉందో, ఇట్ ఈస్ బోత్, ఇట్ ఈస్ కామన్ ఇన్ బోత్. జస్ట్ అ మినిట్, లెట్ మీ మేక్ మై సెల్ఫ్ విజిబుల్ అగైన్. కొంచెం సైడ్స్ తగ్గించుకున్నాం, సో దట్, జస్ట్ అ మినిట్. ఓకే, చాలు. ఓకే, ఓకే. దట్ ఈస్ ద కామన్ ఈస్ ద 5s RNA. అందరూ చెప్తున్నారు, వెరీ గుడ్. ఇది అబ్జర్వ్ చేశారా అందరూ? ఇది అందరూ అబ్జర్వ్ చేశారు కదా? ఓకే. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ నేను మీకు చెప్తాను. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద 23s RNA. నాట్ దిస్ పెన్సిల్, ఈ పెన్ వద్దు, ఆవండి. ఓకే, ఓకే, జస్ట్ అ మినిట్. ఓకే. ద 23s RNA అండ్ ద 28s RNA, ఇవి రెండు ఏవైతే ఉన్నాయో, దీస్ బోత్ ఆర్ కెటలిటిక్. ఎప్పుడైతే యాక్చువల్ గా ప్రాసెస్ జరుగుతున్నదో ట్రాన్స్లేషన్ లో, దీస్ బోత్ ఆర్ కెటలిటిక్. అండ్ దే యాక్చువల్లీ ఏం చేస్తున్నాయి? పెప్టైడ్ బాండ్ క్రియేట్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాయి. అప్పుడే కదా ప్రోటీన్ ఫామ్ అవుతుంది, అవునా కదా? సో పెప్టైడ్ బాండ్ ఫామ్ చేయడంలోని హెల్ప్ చేస్తున్నాయి 23s RNA, ఇంకా 23s RNA, ఇంకా 28s RNA. ఇవి రెండింటికి ఏంటి మెయిన్ ఫంక్షన్? దే బోత్ యాక్ట్ లైస్ కెటాలిటిక్ నేచర్. బట్ రెండింటికి కెటాలిటిక్ నేచర్ ఉంది. ఇప్పుడు మనకేం తెలుసు అంటే, బేసిక్ గా ప్రోటీన్స్ అనేవి, ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ ప్రోటీనియస్ ఇన్ నేచర్. ఇంకా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, ఈ ఏదైతే రైబోసోమ్స్ ఉన్నాయో, ఇందులో ఉన్న ప్రోటీన్స్ ఎంజైమ్ గా వర్క్ చేస్తాయని. బట్ నో, ఈ 23s ఇంకా 28s RNA ఏవైతే ఉన్నాయో, దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఎంజైమ్స్. సో ఏదైతే RNA ఎంజైమ్ గా పనిచేస్తుందో, దాన్ని మనం ఏమంటాం? రైబోజైమ్ అంటాము. సో 23s RNA అండ్ 28s RNA, 70s అండ్ 80s రెస్పెక్టివ్లీ. ఇది 70s లో ఉంది, ఇది 80s లో ఉంది కదా? దే బోత్ ఆర్ యాక్టింగ్ యాజ్ రైబోజైమ్స్. What are the RNA? What is the RNA that has a catalytic nature? The RNA that has a catalytic nature is known as ribozymes. They help in the formation of peptide bond. Peptide bond. అర్థమైందా? అర్థమైందా అందరికి? Peptide bond. They help in the formation of peptide. Okay, clear? అది. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం, లాస్ట్ ఇంపార్టెంట్ విషయం టు రిమెంబర్. ఓకే, మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి RNA దేంట్లో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి మనం కదా. ఇది కష్టం, ఎందుకంటే 30s లో ఒక టైప్ ఆఫ్ RNA ఉంది, 50s లో ఒక టైప్ ఉంది అంటే. లెట్ us ట్రై టు అండర్స్టాండ్ దిస్ లైక్ దిస్. 30s లో ఉన్న RNA, 30s ని 13/2 చేస్తామంటే దానికి దగ్గరలో నంబర్ ఉన్నది ఏది? 16s RNA. ఫస్ట్ మీరు RNAలు ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి 16s, ఇంకోటి 18s, ఇంకోటి 23s, ఇంకోటి 28, దాని తర్వాత 5.8. ఓకే, దెర్ ఆర్ 5 టైప్స్, 1 2 3 4 5 6. సారీ, 6 టైప్స్ ఉన్నాయి RNAs. ఈ 6 టైప్స్ RNAs మీరు చూసుకున్నట్లయితే, 6 టైప్స్ ఆఫ్ RNAs మీరు చూసుకున్నట్లయితే ఏంటి? 16s RNA ఏదైతే ఉందో 30s లో ఉంటుంది. అంటే 13/2 చేయండి, 30/2 చేస్తే 15 వస్తుంది. 15 కి దగ్గరలో ఉన్న నెంబర్ ఏది? 16. సో 16s RNA 30s లో ఉంటుంది. అదే మీరు 40s తీసుకోండి, 40s సబ్ యూనిట్ లోని 18s ఉంది. 14 చేస్తే మీకు 20 ఉంటుంది. 20కి దగ్గరలో ఏది ఉంది? 18 ఉన్నది. అలాగనమాట. ఓకే, అది 50s ని 1/2 చేస్తే 25 వస్తుంది మీకు. 25 దగ్గర ఏది ఉంది? 23 ఉన్నది. సో 23s RNA. అడిషనల్ గా, బికాస్ ఇట్ ఈస్ ద బిగ్గర్ సబ్ యూనిట్, యూ విల్ హ్యావ్ అ 5s. ఏ బిగ్గర్ సబ్ యూనిట్ ఉన్నా 5s అందులో గ్యారంటీగా ఉంటుంది. వెదర్ యూ టేక్ 50s ఆర్ 60s, రెండిట్లో 5s అనేది గ్యారంటీగా ఉంటుంది. ఆ 5s అనేది మీరు యాడ్ చేస్తారు, దాంతో 50s కంప్లీట్ అయిపోతుంది. 28s కూడా అంతే. 60s రైబోజోమ్ ఏదైతే ఉందో సబ్ యూనిట్, దాంట్లో 20 చేయండి, 30 వస్తుంది. 30కి దగ్గరలో ఉన్న నెంబర్ 28. అడిషనల్ గా 5s ఎలాగో రెండిట్లోనే ఉంటుంది పెద్ద సబ్ యూనిట్స్ లో.
అడిషనల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 5.8 RNA కూడా ఉంటుంది, బికాస్ 60 years ఇస్ ద బిగ్గర్ సబ్ యూనిట్ దెన్ 50 years. అందుకు ఓకే, అది అనమాట. సో దిస్ ఈస్ ద మెథడ్ దట్ యూ క్యాన్ రిమెంబర్ యాక్చువల్లీ టు memorize the types of RNAs that are present in the ribosomes. This is useful for both NEET and MSET both. MSET కి NEET కి రెండింటికి చాలా యూస్ఫుల్ ఇది. ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి అన్నది క్వశ్చన్ వచ్చింది నీట్ లో. ఒక రైబోజోమల్ యూనిట్ లోని ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి, ఏదో ఒక రైబోజోమల్ యూనిట్ ఇచ్చి లేదంటే ఏదో ఒక రైబోజోమ్స్ చెప్పేసి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్, ఇట్స్ ఇంపార్టెంట్. ఓకే, అది అనమాట. సో విత్ దిస్ ఆర్ సెషన్ ఫర్ టుడే ఇస్ డన్. అయిపోయింది వాళ్ళ సెషన్. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. ఓకే, సో మెయిన్ గా ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఐఎమ్ గివింగ్ యూ 10 days ఛాలెంజ్. ఐఎమ్ రిపీటింగ్ నౌ అగైన్. మీలో ఎవరెవరైతే సిన్సియర్ గా వస్తారో నేను చూస్తాను. ఓకే, ఐఎమ్ గివింగ్ మై 100% ఎఫర్ట్స్. మీ సెషన్ ప్రిపేర్ అవుతున్నాను కూర్చొని రోజు అంతా, అండ్ ఐఎమ్ గివింగ్ యూ దీస్ సెషన్స్. సో ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ యూ యాజ్ వెల్. మీరు కూడా కొంచెం నా సెషన్ అటెండ్ అవ్వాలని నేను అనుకుంటాను. ఎవరు నా సెషన్ అటెండ్ అవ్వలేదంటే పాయింటే లేదు కదా క్లాస్ తీసుకోవడంలో. లైవ్ క్లాస్ తీసుకునే పాయింట్ లేదు. అప్పుడు నేను ఇంకా రికార్డ్ చేసి ప్రీమియర్ చేసేయచ్చు. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు చూడొచ్చు. సో దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ టేకింగ్ లైవ్. సో లెట్ us see till 3rd November. I'll be observing your attendance and everything. దాన్ని బట్టి we'll take a decision regarding what can be done in NEET and MSET channel, Vedantu Telugu channel. Okay, so that's one thing. Second, ఎంసెట్ సిలబస్ ఆగిపోవట్లేదు. ఎవరైతే ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారో ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ ద సెషన్స్ దేర్. కొంచెం స్పీడ్ తగ్గింది, కొంచెం సెషన్స్ తగ్గాయి. ద స్పీడ్ విల్ కమ్ బ్యాక్ అగైన్. వీఆర్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్. సెషన్స్ వస్తాయి వేదాంత తెలుగు ఛానల్లో. సో డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యాపీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికీ. దసరా పండుగ ఏదైతే ఉన్నదో ఫ్యామిలీతో మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి, ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయండి, బీ హ్యాపీ. ఇంకా రేపు ఒక్కరోజు కుదిరితే కావాలంటే రిలాక్స్ అవ్వండి, నో ప్రాబ్లం. కాకపోతే కుదిరితే కొంచెం అయినా రివిజన్ అనేది చేసుకోండి. మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చేస్తారు, హ్యూమన్ ఫిజియాలజీ చేస్తారు, లేదంటే కొన్ని క్వశ్చన్స్ ఏమైనా చేస్తారు. కావాలంటే కొన్ని కూర్చొని కొన్ని క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేయండి. ఏదో ఒకటి చేయండి, బట్ టచ్ వెళ్ళకూడదు చదువు నుంచి. ఎందుకంటే ఎల్లుండి మీరు ఎప్పుడైతే మళ్ళీ చదవడానికి కూర్చుంటారో మీకు కొంచెం అలవాటు పోయినట్లు ఉంటుంది. అందుకే అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యాపీ దసరా, గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. రేపు ఎలాంటి క్లాస్ మాక్సిమం ఉండకపోవచ్చు మీకు. మళ్ళీ మనం ఎప్పుడు పెట్టుకుంటాం క్లాసు? ద నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్ ఎప్పుడు? వెడ్నెస్డేకి మన నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. ట్యూస్డేకి దెర్ ఇస్ నో క్లాస్. సో బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. బై బై.